शिवाय गुरवे नमः। 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 సత్వగుణము గలవారు దేవతలను, రజోగుణము వారు యక్షులను రాక్షసులను, తమో గుణము గలవారు భూత ప్రేత గణాలను పూజిస్తారు అని. సరే, మీకు ఈ రాక్షసుల పూజలు ఇవి తెలియవు కాబట్టి దాని గురించి వదిలేదు. అంటే దేవతలని పూజించే వాళ్ళు సత్వగుణం, మిగతావన్నీ కూడా ఆచరించదగినవి కాదు, అది వేరు, ఆ పర్పస్ వేరు, వాటి జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎవరెవరు ఏ ఏ గుణములు కలిగి ఉంటారో వారి స్వభావము, వారి నడక, వారి ఆహారము, వారి మాట, వారి తీరు, వారు చదివే గ్రంథములు, పూజించు దేవతలు తదనుగుణంగా ఉంటాయి. ఏ జనులు శరీరము నా ఉన్నట్టి పంచభూత సముదాయమును లేక ఇంద్రియ సమూహమును శుష్కింప అంటే ఉపవాసాదులచే శుష్కింపజేయువారు శరీరమందు అంతర్యామిగా ఉన్న నన్ను అంటే ఆ పరమాత్మని కష్టపెట్టువారు, ఇదంతా పరమాత్మ చెప్పేది. దంభ అహంకారములతో కూడిన వారు, కామము, రాగము, ఆసక్తి, పశుబలం కలవారు, అవివేకులు అయి శాస్త్రం నందు విధించబడినది తమకును ఇతరులకు కూడా బాధాకరమైనది ఒక తపస్సును చేస్తున్నారో అట్టి వారిని అసుర స్వభావం కలవారిగా తెలుసుకో అన్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో తపస్సులు ఏమిటి అంటే, తపస్సు అంటే తపన అని ఎన్నోసార్లు చెప్తున్నా. అంటే తాంత్రికమైనవి కొన్ని ఉన్నాయని మీ అందరికి కూడా తెలిసినదే. ఈ కుండలిని శక్తి ఇలాంటివన్నీ వాటి జోలికి వెళ్ళరాదు. సాత్వికంగానే పూజలు ఆచరించాలి. ఎప్పుడైతే సాత్వికంతో నువ్వు పూజను ఆచరిస్తావో, అంటే విపరీతమైన భావాలు లేకుండా ఏదో విపరీతమైనది పొందాలన్న ఇది లేకుండా ఎప్పుడైతే నీవు ఉంటావో, అంటే నీ కోరిక విపరీతంగా ఉండరాదు. నీకు అనుకూలంగా ఉండేదే ఉండాలి తప్ప నీవు పొందలేనిది ఉండరాదు. అన్నప్రాసం రోజు వాడికి పరవాన్నంతో మొదలు పెడతాం, ఆవకాయ పెట్టేయాలని ఎవరు అనుకో. అలాగే నీ ఆశలు కూడా నీకు ఎంత మేరకు అంతవరకే ఉండాలి తప్ప అంతకు మించి ఉండరాదు. తీవ్రమైన కోరిక. 10 రూపాయల సంపాదన ఉన్నప్పుడు నాకు 100 రూపాయలు కావాలి, 1000 రూపాయల సంపాదన కావాలి అని తాపత్రయపడేవాడు రకరకాలుగా ఇచ్చేస్తాడు, రాజసుకుడు. దానితో వాడు ఏవేవో చేస్తూ ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. సాత్వికంగా అంటే ప్రేమగా, ఎటువంటి ఉద్రేకాలు లేకుండా ఉన్నదానితో తృప్తి పడుతూ, ఏదో అవసరమైనవి మీ యొక్క ఈ జీవితానికి, అంటే ఆ దైనందిన జీవితంలో ఇప్పుడు ఏదో వచ్చింది, ఒక
ఖర్చు వచ్చిందే అనుకుందాం, లేదు మీ దగ్గర అనుకుందాం. ఆ అప్పు చేయకుండా పరమాత్మని ప్రార్థించడం, స్వామి ఈ కష్టం నుంచి గట్టెక్కించు, అది సాత్వికం. ఈ ఖర్చు ఉంది, ఎలా దీన్ని నేను అధిగమించాలి అని. అంతే తప్ప రాజసికంగా ఏం పర్వాలేదు అప్పులు చేసి తీర్చేసుకుందాము అని చేయటం కాదు. కాబట్టి గుణములు ముఖ్యం. నీవు ఆలోచించే విధానాన్ని బట్టి నీ గుణము ప్రకటించబడుతుంది. నీ వ్యవహారం, ఈ ఇందాక చెప్పినవన్నీ కూడా, వారి మాట, వారి తీరు, నడక అన్ని కూడా. కాబట్టి సాత్వికం కానిదంతా కూడా ఇక మనము ఏమన్నా అసుర స్వభావం అని ఆయనే చెప్పాడు కాబట్టి అందులో తీసుకోవచ్చు. బ్రహ్మముని అంటే ఏదైతే మీరు అయి ఉన్నారో దానికి కూడా మీరు సాత్వికంగానే ఉండాలి తప్ప రాజసిక తామస గుణాలతో మీరు దాన్ని సాధించలేరు. దైనందిన జీవితంలో అందరితో ప్రేమగానే ఉండమన్నాడు తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఉండమనలేదు. ఏ సాధనలో దీనికి అక్కర్లేదు, కేవలము దైనందిన జీవితం. ఎందుకంటే ఈ రోజుది ఈ రోజే, రేపటిది రేపే. ఈ రోజు నీవు ధర్మంగా ఉండు, అది ఎవరైనా సరే నీకు ఎదురైన వాళ్ళందరితో కూడా నీవు ఆ యొక్క సామరస్యం అని ఎందుకని అంటున్నాము అంటే, అందరితో కూడా భేదభావం లేకుండా, అంటే వాడు చేసిన మంచి చెడులతో నీకు బంధం లేదు, నువ్వు అవి కన్సిడర్ చేయకుండా ఉండగలిగినప్పుడే సామరస్యం వస్తుంది. అంటే ఏ భావం లేకుండా వారితో వ్యవహరించగలుగుతాం. అందువలన అదే చెప్పబడుతుంది. ప్రేమ అంటే మీరు వేరే అనుకుంటున్నారు కాబట్టి ఏమీ లేదు, అందరితో ఒకటే, ఏ బంధమైనా సరే. మీరు అలా ఉండగలిగినప్పుడే మీరు ఆ మోహంలో చిక్కుకోకుండా ఉంటారు. మోహం కూడా తాపస గుణం. ఇలా రకరకాలుగా వెళ్ళిపోతుంది సాత్వికం నుంచి. ఆయన సాత్వికం నుంచి విశుద్ధ సాత్వికానికి వెళ్ళమన్నాడు తప్ప మళ్ళీ కిందకి రమ్మన్నాడు. ఉన్నతమైనది అంటే 3 గుణాల్లో సాత్వికత, అది కూడా పనికి రాదా, విశుద్ధ సాత్వికానికి వెళ్ళు అంటే మంచితనానికి ఇంకా ముందుకు వెళ్ళాలి. అంటే అతి మంచితనం అని కాదు కదా, ఎలా వ్యవహరించాలో తెలుసుకున్నవాడు విశుద్ధ సాత్వికతలో ఉన్నాడు. ఏది ఏ విధంగా ఎదురైనా కూడా తన యొక్క గుణాలని మార్చుకునేవాడు. సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా, అంటే ఆ యొక్క అక్కడ జరుగుతున్న దాన్ని బట్టి వాడు అప్పుడు కోపం చూపించాలా, సామరస్యం చూపించాలా, ఏం చూపించాలి అనే దాన్ని బాగా అర్థం చేసుకున్నవాడే తనకు అనుకూలంగా తన ప్రవర్తనను మార్చుకునేవాడు కాదు. వాడు రాక్షసుడే, సందేహం లేదు. కాబట్టి తపస్సు అంటే తపన అని అర్థం. కలికాలం అయినా సరే, ఎక్కడైనా సరే వాళ్ళు కదలకుండా దీక్షగా చేశారు అప్పుడు తపస్సు. పరమాత్మ సాక్షాత్కారం కోసం చేశారు. అందుకని వారు కదలకుండా ఉండి బాహ్య ప్రపంచాన్ని మొత్తాన్ని వదిలేసి తపస్సు చేయగలిగారు. అప్పుడు వానప్రస్థాలన్నా ఏవైనా కూడా తపస్సు కోసమే ఉండేది. పరమాత్మ గురించే తపస్సు ఉండేది తప్ప అన్యం గురించి ఉండేది కాదు. కాబట్టి బాహ్యం ఉన్నప్పుడు తపన ఉండదు. ఎందుకంటే బాహ్యం అంటేనే తపనతో కూడినది. అనవసరమైన బంధ ఇక చెప్పక్కర్లేదు కాబట్టి మీ అందరికీ తెలిసిందే. అనవసరమైనవన్నిటినీ వాటి యందు ఉండేదే తపన, ఆ తపస్సు. బాహ్య తపస్సు ఉన్నప్పుడు ఇంకా బ్రహ్మ తపస్సు ఏం చేస్తాడు, చేయడానికి మనస్సు వెళ్ళదు. ఎందుకంటే మనస్సు అక్కడ లైవ్ అయిపోయి ఉన్నది ఆల్రెడీ వేరే దగ్గర. ఆ మనసులో బ్రహ్మాన్ని ప్రవేశింపజేయటం అనేది సాధ్యమని నేను అనటం లేదు, ఎందుకంటే మీరు కొంత చేస్తున్నారు కాబట్టి. సుసాధ్యం కాదు అంటే అంత సులభం కాదు.
ఇప్పుడు మీరు అనుభవించే స్థితి అని. పట్టుదల లేనిదే బాహ్యంలో కూడా మీరు ఏది సాధించలేరు. ఇంకా పరమాత్మని సిద్ధింపజేసుకోవాలి అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి మనకి విధించబడినది, మీకు ఏదైతే విధించబడలేదో దాని ఎందుకు తాపత్రయపడితే అశాంతి మిగులుతుంది. అందువల్ల మీకు విధించబడిన వాటిని ధర్మంతో ఆచరించండి. మీకు లక్ష్యం ఏర్పరచుకున్నానన్నారు, బ్రహ్మమే కావాలని అనుకున్నారు. అయితే అనుకోవటం వేరు, దృఢ నిశ్చయం వేరు. సాధించి పొంది తీరాలి అన్న తపన వేరు. పొంది తీరాలన్న తపన ఉన్నవారు మాత్రమే పట్టుదల కలిగి ఉంటారు. ఫస్ట్ ర్యాంక్ రావాలి అన్నవాడు మొదటి రోజు నుంచే చదవటం మొదలెడతాడు. పరీక్షలప్పుడు చదవడు వాడు. మొదటి నుంచి ఏ రోజు పాటు ఆ రోజు వాడు చదివేసుకుని ఎప్పుడు పరీక్ష పెట్టినా కూడా మొదటి స్థానం పొందే విధంగా వాడు ఉంటాడు. అప్పుడు మాత్రమే వాడు అనుకున్న లక్ష్యాన్ని వాడు పొందుతాడు. ఏదైనా ఒక సమయానికి మీరు చేరుకోవాలన్నా, చెయ్యాలన్నా, వెళ్ళాలన్నా, ఏదైనా సరే సమయము అన్నది, అంటే ఆ సమయానికి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మీ యొక్క ముందు పనులన్నీ అన్ని పూర్తి చేసుకుని ఆ సమయానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఇక్కడ సమయ నిర్ణయం జరగలేదు కాబట్టి పనులు అవ్వటం లేదు. పొంది తీరాలి, ఇవాళ నేను పొంది తీరాలి అన్న నిర్ణయం తీసుకుని ఆ విధంగా గనక మీరు ఉండగలిగితే అక్కడ ఏం పెద్ద కష్టమైంది ఏం లేదు. మనసు నిర్మలత్వం, మనసులో దృఢ సంకల్పం. కాబట్టి సమయానికి విలువ ఇచ్చేవాడికి ఏది అసాధ్యం కాదు. సమయ పాలన లేనప్పుడు ఏం జరుగుతుందో కూడా మీకు బాహ్య ప్రపంచంలో మీకు తెలిసిందే. అలానా టైంలో ఇంటర్వ్యూ అంటే ఆ టైంకి నువ్వు అటెండ్ అవ్వాల్సిందే, లేదంటే నీ ఛాన్స్ మిస్ అవుతావు. ఇక్కడ కూడా బాహ్య ప్రపంచంలో సమయం చెప్పబడుతుంది, కానీ మీ యొక్క దేహము నిలబడే సమయం మీకు తెలియదు. ఇది అందరికీ తెలిసిన పరమ సత్యం. ఎన్నోసార్లు కలిగిన శ్మశాన వైరాగ్యంలో. కాబట్టి మరి సమయం ఎప్పుడు అయిపోతుందో, అంటే ఎప్పుడు ముగుస్తుందో తెలియని దాని గురించి ఇంకా ఎంత తాపత్రయం ఉండాలి? సాత్విక తాపత్రయం. అది లేకపోతే జన్మ వృధా అన్నాడు ఆయన. ఇంకా ఏవేవో కూడా చెప్పాడు, కొంచెం బాధాకరంగా నీచ జన్మలు అన్నాడు, అదన్నాడు, పశువులతో సమానం అన్నాడు. ఈయనే అనలేదు, శంకరులు చెప్పారు బోల్డ్ అన్ని. కృష్ణ పరమాత్మ కాబట్టి, అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ అని పేరు పెట్టుకుని వచ్చాడు ఆయన, బ్రహ్మమే. ఆయన చేయగలిగింది ఏదో చెప్పేశాడు. ఆయన ఎవరితో మిమ్మల్ని ఏం పోల్చలేదు ఇక్కడ. వాటికి మీకు తేడా లేదన్నారు. మీరు మళ్ళీ ఏం పొందుతారు? ఎందుకంటే జన్మలు ఇచ్చేది ఆయనే కాబట్టి, లెక్కలు అన్ని చూస్తాడు కాబట్టి ఆయనకు తెలుసు. అందువల్ల జాగరూకత వహించాలి, అనవసరమైన గుణములతో వ్యవహరించరాదు. కాబట్టి అంటే నీ యొక్క ధర్మం తప్ప అన్యము చెయ్యరాదు అని చెప్పి పరమాత్మ ఆజ్ఞాపిస్తున్నారు అనుకో, శాసిస్తున్నారు. ఘోర తపస్సులు, భయంకర రాజస తామస క్రియలు శాస్త్ర విహితములు కావు కాబట్టి అట్టి క్రియలు నింజములు, వాటిని మనం ఆచరించాలి. అనవసరమైన జోలికి ఎందుకండి? ఎవరు ఎలాంటివి చేయాలో వాళ్ళు అలాంటివి చేసుకుంటారు.
అమ్మా నమస్కారం అమ్మా, పాదాభివందనాలమ్మా. అమ్మా, సాధనకి సమయము అంటే నిరంతరం నామం జపించుకుంటాం కదమ్మా. అవును, అంటే సమయము అన్నది వృధా అవుతున్నదా లేదా మీకు తెలియటం లేదా? దైనందిన జీవితంలో అనవసరమైన మాటలు ఎన్ని మాట్లాడుతున్నారు, మరి అక్కడ సమయం వృధా అయినట్టే కదా. అవునమ్మా. సర్వకాల సర్వావస్థలు ఎందుకు చేస్తున్నారు, కానీ కొంత సమయాన్ని కేటాయించుకున్నప్పుడు మాత్రమే మీరు సాధనని శ్రద్ధాభక్తులతో చేయగలుగుతారు, ఇష్టపూర్వకంగా చేయటం. అది మరి సర్వకాలంలో జరగదు కదా. పనిలో ఉన్నప్పుడు చేస్తారు, కానీ దాని మీద కొంత శ్రద్ధ తగ్గుతుందా తగ్గట్లేదా? తగ్గుతుందమ్మా. కాబట్టి అక్కడ మనం ఏం చేయలేం, కాబట్టి అసలంటూ చెయ్యాలి. చేస్తే ఎలా, అందుకని ఏం చెప్పబడింది, నిజంగా నీ శ్రద్ధాభక్తులు అంటే ఎప్పుడో అప్పుడప్పుడు లేదా కాసేపు అని కాదు. ఊపిరి ఎలా జరుగుతోందో నిత్యము అలా జరగగలిగినప్పుడు అది అసలైనది. లోపల ఆ నామస్మరణ అనేది అలా నిరంతరం గనక జరిగితే అది నీవు చూపించిన శ్రద్ధ అంటే తపస్సుకి ఫలితం. నిరంతరంగా ఊపిరితో సమానంగా ఉన్నట్టు అంటే అక్కడ మీరు ఏదో వదిలినప్పుడు వెళ్ళినప్పుడు అని కాదు అర్థం. ఊపిరి ఎలా అయితే నీకు తెలియకుండానే నువ్వు నిద్రపోయినా ఏది చేసినా జరుగుతూనే ఉన్నదో, అలా గనక నీలో నామస్మరణ జరిగితే అప్పుడు అసలైన స్థితికి చాలా సులభంగా వెళ్ళగలుగుతాం. ఇక్కడ మనం ఏదైనా స్థితిని పొందగానే కొంత రాగానే మనలో ఒక తామస గుణం, బద్ధకం వచ్చేసి ఆహా నేను చేయగలుగుతున్నాను కదా అని వాడు రిలాక్స్ అవుతాడు. ఈ మానవ నైజం ఉండరాదు. నాకు ఇలా వచ్చేస్తున్నాయి అలా వచ్చేస్తున్నాయి, నేను అలా చేయగలుగుతున్నాను అని మీకు మీరు కనుక ఎఫర్మేషన్ ఇచ్చుకుంటే ఆ తర్వాత రోజు సాధన జరగదు, చూసుకోండి. అవునమ్మా. అవునమ్మా. కాబట్టి దానిని ఊపిరిని పట్టించుకుంటారా, ఆహా నేను ఊపిరి పీలుస్తున్నా కాబట్టి బతుకున్నాను అని అంటారా? అన్నారు కదా. అలాగే నామస్మరణ చేయటం అనేది నా ధర్మం, అంతే, నా విధి, నాకు విధించబడినది. కానీ నేను ఎందుకు ఈ నామస్మరణ అనేది అనవసరమైన ఆలోచనలు లేకుండా నాలో రాజస గుణాలు అంటే ఈ యొక్క రాక్షస గుణములు రాకుండా ఉండడానికి నేను చేస్తున్నాను అనుకోండి. ఆలోచన అంటే రాక్షస గుణాలే, మంచి ఆలోచన చాలా తక్కువ. మొన్నే చెప్తున్నా, చెడు ఆలోచనలే పక్కవాడి గురించిన నెగిటివ్ ఆలోచనలు అనండి ఇంకోటి అనండి ఇవే ఎక్కువ వస్తాయి. నిజంగా మంచి ఆలోచనలు లెక్క పెట్టవచ్చు, రోజులు లెక్క పెట్టచ్చు, ఆలోచనలు లెక్క పెట్టవచ్చు. కాబట్టి ఆ అసుర గుణాలని పెంపొందించుకోకుండా ఉండడానికి మనలో రాజస, మీలో ఆ యొక్క రాజస తామసిక గుణాలు పెంపొందించకుండా అంటే పెరగకుండా ఉండడానికే ఈ యొక్క బ్రహ్మాస్త్రాన్ని మీరు పట్టుకున్నారు. అది ఎల్లప్పుడూ జరిగినప్పుడు కదా మీలో ఆ యొక్క గుణాలు పెరగకుండా ఉంటాయి. లేదనుకోండి అనవసరమైన మాటలు, అనవసరమైన ఎన్నో అసలు చెప్పక్కర్లేదు వాటి గురించి. చాలా రకాలు జరుగుతూ ఉంటాయి. అందులో ఏమన్నా సందేహం ఉందా? ఎక్కడా సందేహం లేదు, అవన్నీ జరిగి తీరుతాయి. అవునమ్మా. అందువల్లనే అలా చెప్పబడుతుంది. కాబట్టి మీరు చెయ్యటమే మీ ధర్మం తప్ప మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం ధర్మం కాదు. ఎక్కడ గురువు వివేక విచక్షణాలు చూపించమన్నారు? మీ మాట కరెక్ట్ గా ఉందా, మీరు వెచ్చిస్తున్న సమయం కరెక్ట్ అయినదేనా, మాట్లాడుతున్న మాటలు సరి అయినవా, వ్యవహారం సరిగ్గా ఉన్నదా అన్న ఒక స్ఫురణ వచ్చినప్పుడు వెంటనే దాన్ని అక్కడికి ఆపేయగలగాలి. అది అసలేదు. కానీ మనకి తెలుసు సమయాన్ని వృధా చేస్తున్నామని తెలుసు, అనవసరమైన సంభాషణలు తెలుసు, అన్ని తెలుసు, తెలియంది ఏమీ లేదు అసలు. అయినా వాటి పట్లనే మనం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా స్థిరత్వం పొందటం లేదు. ఊపిరి వేరు, అది వేరుగా. అందుకనే గుణాలు వ్యవహరిస్తున్నాయి. నిమిషానికో గుణం మీలో వస్తూ ఉంటుంది. ఒకసారి ఉన్న గుణం రెండోసారి ఉండదు. ఒకసారి ఉన్న సాత్విక గుణం మళ్ళీ ఉంటుందా? ఆలోచన రాగానే సాత్విక గుణ స్థానంలో రాజస గుణం, కోపం వచ్చేస్తుంది, ఇంకోటి ఏదో వస్తుంది, అంటే ఇంకోటి ఏదో వస్తుంది. ఇలా రకరకాలుగా జరుగుతాయి.
కాబట్టి జాగరూకత అంటే అది ముందరే మనకు తెలుసు మనం చేసే పని. పోని మొదలు పెట్టాక తెలిసినా వెంటనే ఆపేయాలి. అది రాజసిక. మనం ఆ గుణం ఏమిటో మీకు తెలుస్తుంది కదా. వృధా కాలక్షేపం కూడా రాజసికమే. అనవసరమైన విషయాల సేకరణ, విషయలోలత్వం మొన్నే చెప్పబడింది. ఎంత ఇన్ఫర్మేషన్ కావాలి మనకి, దేనికి ఆ ఇన్ఫర్మేషన్? ఏమన్నా అవసరమైన ఇన్ఫర్మేషన్? మీరు ఆ పని చేసేటప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పరమాత్మ ఇస్తాడన్న ధైర్యం లేకపోతేనే అనవసరమైన విషయాల సేకరణ జరుగుతుంది. విషయలోలత్వం. దేనికి ఆ విషయాలన్నీ అవసరం లేదు. కానీ అవసరం లేదు నువ్వు అనుకోలేదు కాబట్టి అది అసుర గుణమైంది, రాజస గుణమైంది. కర్తసి అంటావు, లేకపోతే ఇంకోటి ఏదో అంటావు. లక్ష్యాన్ని చేరుకోకుండా ఎన్ని చెప్పినా వృధానే కదా. లక్ష్యము చేయాలి ముందర, ఆ తర్వాత ఏదైనా సరే ఆ తపన ఉండాలి. దానిలో రాజసికం అంటే దానిలో ఆ పట్టుదల చూపించాలి. నేను లక్ష్యాన్ని చేరుకున్న తర్వాతే మిగతావి, నాకు లక్ష్యమే ముఖ్యము అన్న తపన లేనప్పుడు లక్ష్యం ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. అయితే ఇక్కడ అద్వైతంలో విచిత్రం ఏమిటి అంటే మీరు అసలు లక్ష్యంలోనే ఉన్నారు, అది గుర్తించకుండా బయటకు తిరుగుతున్నారు. ఇంట్లోనే ఉండి బయట ప్రపంచంతో అన్నట్టుగా వర్క్ ఫ్రమ్ హోమ్. వాడు ఇంట్లోనే ఉన్నాడు కానీ వర్క్ అంతా ఎక్కడిది చేస్తాడు తెలుసు కదా. ఇది ఇలాగే ఉంది. మీరు కూడా మీరున్నది హోమ్ లోనే, కానీ మనసు అక్కడ లేదు. అది వచ్చింది. మనసు ఎక్కడెక్కడో ఉంది, ఇక్కడ లయం అవల ఇంట్లో. ఎప్పుడైతే ఆ ఇంటిలో స్వగృహంలో తానున్న స్వస్థానంలో కనుక లయం అయిపోతే ఇక అసలు గొడవే ఉంటుంది. సిద్ధి పొందే అంటే మీరు అక్కడే ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళనే లేదు. అసలు మీ స్వస్థానంలోనే మీరు ఉన్నారు. కానీ ఆఫీసులో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి వాడు ఎలా వర్క్ చేస్తాడో మరి అలా చేస్తేనే వాడికి డబ్బులు ఇస్తాడు. వాడి జీవితం గడవాలి కాబట్టి. ఇక్కడ మీకు కష్టం లేదు. మీరు ఆ స్వస్థానంలోనే ఉంటే మీ యొక్క జీతబత్యాలు అనండి, లేకపోతే మీ యొక్క పాలన అనండి, ఈశ్వరుడు పాలిస్తాడు. ఆయన తెలియదేంటి మీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ మీరు ఆ స్వస్థానాల్లోనే ఉంటే ఉండగలిగితే అదే మోక్షం, అదే జీవ బ్రహ్మైక్యం అనండి. దానికి ఏ పేర్లు పెట్టుకున్నా మీ ఇష్టం. బట్ ఆ స్వస్థానంలో ఉంటూ స్వస్థానాన్ని మర్చిపోయి తిరుగుతున్నారు కాబట్టి గుణములు వ్యవహారం జరుగుతుంది. మాట అలా ఉంది, తీరు అలా ఉంది, అన్ని రకరకాల. స్వస్థానంలోనే ఉన్నానని గుర్తించిన వాడు తన స్వస్థానం అదే అని నిర్భయంగా ఒప్పుకోగలిగిన రోజున వాడికి ఇంకా అడ్డంకులే ఉండవు. నిర్భయత్వం లేకపోవటమే కారణం. అంటే ఆ తపన లేకపోవటం. నిర్భయత్వం ఏంటి? ఆ పట్టుదల, ఇంకా మొండి పట్టుదల. అది లేకపోవటం వల్లనే నానా గోళలు. ఇక్కడ కూడా చెప్పారు, వాస్తవముగా తపస్సు అనగా అంతఃకరణమునందు గల దోషములను భస్మమనర్చుటయే కాని దేహాదులను క్షీణింపజేయుట కాదని తెలుసుకోవాలి. కావున అట్టి తపస్సునే ఆశ్రయించవలను గాని తనకు ఇతరులకు ఉపద్రవకారకములైనట్టి క్రూర తపస్సులను రావణ హిరణ్య కసపులు అన్నించడం కాదు. సరే, ఇక్కడ ఆ కాలం కాబట్టి ఆయన అలా చెప్పారు. కాబట్టి ఉపవాసాలు అంటే అర్థం అది. అంతేగాని వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని మనం చేయటం కాదు ఉపవాసం. దానికి అర్థాలు కూడా చాలా సార్లు చెప్పబడ్డాయి. కాబట్టి నువ్వు స్వీకరించే దానిని మానివేయటం ఉపవాసం కాదు. పరమాత్మ ధ్యానంలో ఉన్నావా లేదా, ఆ రోజున ఏమన్నా నీలో మార్పులు వచ్చాయా అంటే దృఢమైన మార్పులు. మరలా రెండో రోజు మళ్ళీ కాబట్టి ఇక్కడ ఈ మౌనాలు కానివ్వండి, ఇంద్రియ నిగ్రహాలు కానివ్వండి, ఏదైనా సరే
అది నీకు గాని పక్క వారికి గాని చెడు చేయనిదిగా ఉన్నదా? నీ పూజ కానివ్వండి, ఏదైనా సరే ఒకరికి ఇబ్బంది కలిగించేది ఉన్నదా? అందులో ఎవరికి ఇబ్బంది లేదు. నువ్వు ఎంతసేపు అన్నా పూజ చేసుకో, ఎలా అయినా చేసుకో. ఆడంబరము డంబము అని ఆయన చెప్పాడు. ఆడంబరం కోసం చేయకండి ఏదైనా సరే, అది పూజానా కార్యక్రమాల ఏదైనా సరే. ఏది ధర్మమో ఆ విధంగానే మీరు ఆచరించండి, అప్పుడు దానిలో పరమానందం కలుగుతుంది. ఎప్పుడైతే అక్కడ ధర్మం లేదో, డంబము ప్రవేశించిందో, మాటలు వచ్చేస్తాయి. మీకు అందరికీ అనుభవమే కదా అదంతా. ఆనందం దగ్గర మాటలు ఏముంటాయండి? అంత పరమాత్మదే అంటారు. తనదని ఎక్కడ చెప్పుకోడు వాడు. అంతా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని అని అందరినీ ఇది చేసుకుంటాడుగా. తనని తాను అధికారి అంటే తాను చేశాను అని ఎక్కడ చెప్పుకోడు. అది డంబం కదా. చేసుకోడు, ధర్మంగా ఉన్నాడు. అదే కాదనుకోండి, డైలాగులు కొట్టరండి, ఇంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాను, ఇలా చేశాను అలా చేశాను, అందుకని నేను కాబట్టి చేయగలిగానండి, ఇలా రకరకాల ఇదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తపస్సు అంటే నీలోని చెడు గుణాలను నశింప చేసుకోవటమే. కామ క్రోధ లోభ అవి సర్వకాల సర్వావస్థలందులో ఉండాలి, కానీ అవసరానికి తగ్గట్టుగా మారకూడదు. అంటే కోపము క్రోధం అనేది ఎక్కడ చూపించాలో మీకు తెలిసిన విషయమే, ఎక్కడ చూపించకూడదు అనేది కూడా మీకు తెలిసిన విషయమే. కాబట్టి వాటి గురించి విడిగా చెప్పలేదు. ఏది ఎప్పుడు ఎలా వాడాలో తెలిసినదే తపస్సు. కాబట్టి ఫస్ట్ తపస్సు స్వస్థానంలో ఉండే విధంగా చేయాలి, తర్వాత తపస్సులు వేరు. అసలు బ్రహ్మమే మీరు అయిపోతే అంటే సర్వసమర్థులు అయిన తర్వాత దేనికోసం అండి ప్రాకులాట? బంధముల గురించి కానీ ఇంకో దాని గురించి కానీ దేనికి? మీరందరూ ఆయనకి బంధువులు కాదా? ఏ బంధువులో తెలుసు. నశించే బంధువుల బంధువులు అనగానే మీరు ఏదో మనుషులే అనుకోకండి, వస్తువులు కూడా బంధమే. తాదాత్మ్యత, వస్తువులతో ఉండేది కూడా ఆ తాదాత్మ్యత, అదే బంధమే. కాబట్టి వాళ్ళు బంధువులే. వాళ్ళు ఇక్కడ ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అన్న విఘ్నత కలిగిన వాడు శాశ్వతమైన దాని గురించే ప్రయత్నిస్తాడు. ఎందుకంటే శాశ్వతంలోనే పరమానందం, ఆ బ్రహ్మానందం అనేది అక్కడే ఉంది తప్ప వేరే చోట లేదు. కాబట్టి విఘ్నత వాడానండి, అద్వైత ప్రవచనాలు విన్నవాడండి, పరమ సత్యాన్ని తెలుసుకున్నవాడు, మానవ జన్మ యొక్క అసలైన ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసుకున్నవాడు, పశువులకి తనకి తేడా తెలుసుకున్నవాడు, నేను అవి సమానం కావు అని కేవలం అది మాట్లాడదంటే దాని భాషలో అది మాట్లాడుతుంది. ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ భాష మీలాంటి మనుషులకు ఎలా అర్థమవుతుందో పశువుల భాష వాటికే అర్థమవుతాయి. కుక్కలు అనండి, బర్రెలు, ఏదైనా సరే వాటి భాష వాటికే అర్థమవుతుంది కదా. అవి సమాధానం చెప్పవు. కాబట్టి వాటికి మాటలు రాదని ఎలా అంటారు మీరు? అనడానికి లేదు. వాటి భాష వాటిదే, మీ భాష మీదే. పెంచుకుంటే మీ మాట దానికి ఏదో అర్థం అవుతుంది, మీరు పెంచుకున్నప్పుడు దాని భాష మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఇంట్లో పెంచుకుంటారు కదండి, అప్పుడు అది ఎందుకు దేనికి అనేది మీకు అర్థం కాదు, అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు తేడా ఏమన్నా? మాటలు వచ్చు ఆలోచిస్తామంటే అవి ఆలోచిస్తాయి, అవి ఆలోచించి పనులు చేయవండి, అన్ని జంతువులు చేస్తాయి. అందుకే ఆయన పశుపతి అనిపించుకున్నాడని చెప్పాము. ఎందుకు చెప్పారంటే రే నీకు వాటికి తేడా లేదని చెప్పడం. కాకపోతే నీ స్వస్థానం నీకు తెలుస్తుంది, వాటికి తెలియదు పాప. ఎందుకంటే వాటికి సమావేశాలు ఎక్కడ జరిగినట్టుగా చూడలేదు కదా, వాటి గురువులు ఉంటారు. అదే నీకు గురువు లభిస్తారు, నువ్వు నీ స్వస్థానాన్ని పొందవచ్చు. అంటే ఆ స్వస్థానంలో నిలకడగా స్థిరంగా ఉండగలిగే శక్తిని నీకు ఆయన కొంచెం పెట్టాడు. అంటే పరమాత్మ రచనలో ఏమి లోపం ఎప్పుడూ ఉండదు.
నువ్వు అనుకున్నంత మాత్రాన ఏం లేదు. నేనే తెలియగలవాడిని అనుకున్నవాడు 100 చెప్తాడు. దేశాన్ని కూడా బాగు చేయొచ్చు అంటాడు. ఇలా చేస్తా అలా చేస్తా అని వీడు చెప్పేస్తాడు పథకాలు. కానీ రకరకాలుగా ఉంటుంది. అవకాశం వస్తే మారుస్తా అంటాడు. అందుకే నీకు ఇవ్వలే అవకాశం. ఎందుకంటే మార్పులు చేర్పులు చేయగలిగిన సత్తా ఒక పరమాత్మకే ఉంది. ఆయన నీతి ప్రకారమే. ప్రాపంచిక బలములు ఎన్ని ఉన్నను దైవ బలము లేనిచో అవన్నీ నిరుపయోగములే. అంటే అసలు పరమాత్మ అనుగ్రహం లేకపోతే నీకు ఎన్ని ఉంటే వాటికి ఏం లాభం అండి? ఏమి లాభం. ఎన్నో చూస్తున్నాను. మీకు దైవానుగ్రహం తక్కువగా ఉందంటే అందుకనే పూజలు చేసుకోండి అని చెప్తాను. ఈ పూజ చేయండి మీకు ఆ కోరిక తీరుతుంది, ప్రదక్షిణలు చేయండి. ఎందుకు? అక్కడ అనుగ్రహం లేదు. అందుకని శ్రద్ధాభక్తులతో చేయండి. సెల్ ఫోన్ పుచ్చుకుని చేయకండి. క్షేత్ర నివాసం ఎలా చేయాలో అలా చేస్తే క్షేత్రానికి వెళ్ళినప్పుడు మీ కర్మలు దొరుకుతాయి. ఇలా చాలా రకాల శాస్త్రాల్లో చెప్పబడ్డాయి కదా. కాబట్టి క్షేత్రము అంటే ఆనందంగా, అంటే మనస్సు ఆనందంతో వెళ్ళాలి తప్ప బాహ్య ఆనందంతో బాహ్య ప్రపంచంలో అన్ని ఇదిలాగా కాదు. క్షేత్ర దర్శనం అంటే అది ఆ విధంగా చెయ్యాలి. విధించబడ్డాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు జీవుడుగా వెళతావు కాబట్టి అవన్నీ ఉంటాయి. జీవుడుగా వెళ్లకుండా నీవు ఆ పరమాత్మ పిలిచాడని వెళ్ళావనుకోండి, పిలిచాడని అంటే పిలుపు వచ్చాక వెళ్ళావనుకోండి, దానికి మనం అనుకుని వెళ్ళడానికి తేడా లేదు. అది కాదు ఉన్నది. అనుభవించారు కదా అవన్నీ ఇంతకుముందే. పరమాత్మ పిలిచినప్పుడు వెళ్ళటం వేరు. ఎవరింటికైనా వాడు పిలిస్తే వెళ్ళినప్పుడు ఉన్న గౌరవము పిలవకుండా వెళ్తే ఉంటుందండి. అందులో ఈ రోజుల్లో ముఖ్యంగా పూర్వకాలం అయితే సరే ఏమీ లేవు కాబట్టి పిలవకుండా వచ్చినా వాళ్ళు ఏమనేవారు కాదు. సరే అప్పుడు మనసులు వేరా, ఇవన్నీ వదిలేయండి. ఇప్పటికి కూడా మంచి మనసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు పిలవకుండా అన్నా, మీరు చెప్పబెట్టకుండా వెళ్ళినా వాడు చక్కగానే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. చెప్పారు కదా, దేవతలు రాక్షసులు వీళ్ళు అలానే. మంచి వాళ్ళు సాత్వికం, రాజసం, తామసం కదా. అతల్లో కూడా రాజసికం తెలుస్తుంది, తామసం తెలుస్తుంది, సాత్వికం తెలుస్తుంది, రకరకాల. కాబట్టి ఇక్కడ అందుకని పిలిచినప్పుడు అంటే ఆయన పిలిచినప్పుడు వెళితే ఉన్న రెస్పెక్ట్ అంటే ఆనందం. తర్వాత మనకు అక్కడ ఎదురయ్యేవి ఏదైనా సరే ఎలా జరుగుతాయి ఇవన్నీ కూడా విదితలు. అంటే ఇక్కడ దైవ బలము లేనిచో అన్నియు నిరుపయోగములే. క్షుద్ర బలములు గలవారు, దైవ గంధము లేని వారు ఎవరైనాను సరియే రాక్షసుల క్రిందే. కర్ణ పిశాచి వీటన్నిటి గురించి చెప్పబడింది. క్షుద్ర బలాలు అంటే అవే తాంత్రికము. అవి సాధించడం ఎందుకండి? సిద్ధులు ఇవన్నీ కూడా అలాంటివే. అందుకే నేను ఇందాక వాళ్ళ వేరే గురించి యక్షుల గురించి చెప్పబడి వాళ్ళందరూ తాంత్రికాలే. ఎందుకంటే తాంత్రికాల గురించి క్షీణించిపోతారు, నశించిపోతారు. మళ్ళీ జన్మ ఇంకా భయంకరమైన జన్మలు వస్తాయి. ఇంకా అసలు చెప్పలేనని మనకి తెలిసినవి కొన్నే, ఏదో పేడ పురుగు ఒకటే గలీజ్ అనుకుంటున్నారు. ఇంకా అంతకన్నా భయంకరమైన జన్మలు లేవని మీరు ఎలా అనగలరు ఈ సృష్టిలో? కాబట్టి క్షుద్ర బలములు కలవారు, దైవగంధం లేని వారు ఎవరైనాను సరియే రాక్షసులే. కామరాగములు మానవుల యొక్క మానవత్వాన్ని, తదంతర్గతముగు దేవత్వమును హరించి వేస్తాయి. వారి పారమార్థికతను పీల్చి పిప్పి చేసి నిజాత్మ స్వరూపాన్ని కప్పివేసి వారిలను రాక్షసులుగా మార్చివేయగలుగుతాయి. కావున త్యజించాలి. కామరాగములు ఆ కోరిక మనిషిని ఆలోచించనివ్వదు. తానే ఇది అంటుంది, ఇంకోటి ఏదో అంటుంది, లేదా ఇంకోటి ఏదో అంటుంది. కాబట్టి మానవత్వాన్ని నశింపచేస్తే రాక్షసులుగా అయిపోతారు. రాగంతో ద్వేషం పుడుతుంది. నాకు ఎన్నో జరుగుతున్నాయి ప్రపంచంలో. ఇక్కడ తల్లిదండ్రుల పిల్లల అన్న భేదం ఏం లేదు. మీరు న్యూస్ పేపర్ చదివితే మీకు తెలుస్తాయి. ఎందుకంటే అలాంటివి చదివి ఏముంటుంది ఉపయోగమా? మంచివాడుగా ఉండాలి కానీ అవి చదువుకుని అలా ఉండకూడదు అని అనుకోవటం ఎందుకు, చదవటం ఎందుకు, అనుకోవటం ఎందుకు? లేనిపోయిన ఆలోచన. సీరియల్స్ సినిమాలో చూసారనుకోండి, ఎలా చంపచ్చో కూడా బాగా తెలుస్తుంది, ఎంత మోసం చేయొచ్చో తెలుస్తుంది. ఎందుకండి హాయిగా సరదాగా ఉంటుంది, నవ్వుకున్నాం అనుకోండి ఎంత హాయిగా ఉంటుంది.
ఎందుకు ఆ సినిమాలు చూసి వాడు కోట్లు తీసుకున్నాడు ఆ సినిమా యాక్ట్ చేసినందుకు. వాడు రాక్షసుడుగా యాక్ట్ చేసినందుకే లక్షలో కోట్లు తీసుకుంటాడు వాడు. నువ్వు మళ్ళీ వేలు పెట్టి టికెట్ కొనుక్కుని ఆ రాక్షసత్వం చూడటం ఎందుకండి తీరిగ్గా? కాబట్టి సరదాగా చూడకూడదని నేను అనటం లేదు, కానీ రాక్షసులని సరదాగా చూడటం ఏంటండి? రావణాసుని సరదాగా తలుచుకుంటారా ఎవరన్నా? లేదమ్మా. రాక్షసులు తలుచుకోరండి, సరదాగా కూడా తలుచుకోరు. కానీ మనసుకు ఆహ్లాదకరంగా ఆనందింపజేసామనుకోండి, అది సీరియల్ అయినా అదైనా ఇంకో కథ అయినా మీరు చదివేదైనా చూసేదైనా మీ మనసుకి ఆహ్లాదాన్ని ఇవ్వాలి తప్ప మనసుకి రజోగుణాన్ని రాక్షస గుణాన్ని పెంచేది ఎందుకంటే లేని ఆలోచనలు. అతను ఎలా తిట్టచ్చో తెలుసుకోవటం ఎందుకు? కోడల్ని ఎలా ఇచ్చో తెలుసుకోవటం అవసరమా? అత్తా కోడళ్ళు సహజంగా ఆడి చెప్తున్నాను. తండ్రి కొడుకులైనా తల్లి కూతుళ్ళైనా ఎవరైనా అంతే. ఎలా తెలివిగా మాట్లాడొచ్చని అవి ఎందుకంటే తీసుకోవడం? తెలివిగా మాట్లాడడానికి అక్కర్లా, పరమాత్మ అనుగ్రహం ఉంటే చాలు, మనం తెలివిగానే మాట్లాడవచ్చు. అతి తెలివితో మాట్లాడక్కర్లేదు. అతి తెలివి కావాలంటేనే సీరియల్స్, సినిమాలు లేదా డైలాగులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి లేనిపోని రాక్షస గుణాలు చూసి నేర్చుకోవడం ఎందుకండి? లేనాదా మీలో లేవా రాక్షస గుణాలు? ఉన్నాయిగా, అంటే ప్రత్యేకంగా నేర్చుకోవడం ఎందుకు? అంటే వాడికి మెరుగులు దిద్దారనమాట, మీ గుణాలకు మెరుగులు దిద్దారు అది చూసి. లేని ఎందుకని? వాడు డబ్బు కోసమే చేశాడు. అందులో అందరికి తెలిసిన పరమసత్యం అదే. యాక్ట్ చేసిన వాడు డబ్బు కోసమే, సినిమా తీసిన వాడు డబ్బు కోసమే, అన్ని అక్కడ డబ్బు తప్ప అన్యం లేనే లేదు. బాహ్యం తప్ప వేరే ఉన్నదా? ఏది లేదు. మీరు చూడాలన్నా మళ్ళీ మీరు డబ్బు పెట్టాల్సిందే. ఎందుకంటే అంత కష్టం. దాని బదులు ఎవరికైనా దానం చేస్తేనో ధర్మం చేస్తేనో కనీసం పుణ్యం అన్నా వస్తుంది కదా. మీకు నచ్చింది కొనుక్కుని తిన్నా ఆనందం లభిస్తుంది. సాత్వికత ఉన్నవారు అలాంటి జోలికి పోరు. ఎందుకు వచ్చిన గోళ? తీరిగ్గా కూర్చుని రావణాసుడిని తలుచుకోవటం ఎందుకండి? యద్భావం తద్భవతిలాగా ఆ గుణాలు వచ్చేస్తాయి. రావణాసుడు వస్తే మీరు పారిపోరు. ఒకవేళ ఆయన వస్తే మరి ఎందుకంటే ఆయన వచ్చేస్తే 10 తలలు పెట్టుకుని భయపడి మరి తలుచుకోవటం. ఇక పరమాత్మను తలుచుకుంటే ఆ పరబ్రహ్మ అంటే విషమంతా వ్యాపించి ఎవడున్నాడో వాడిలాగా మారాలి. కానీ హాయిగా నశించేవాడు ఎందుకండి? రావణాసుడిని ప్రతి దసరాలప్పుడు కాల్చేరు, పెట్టి మరీ కాల్చేస్తారు వాడిని. ఎందుకండి అలాంటి వాడు? ఆ లక్షణాలు ఉంటే మీరు ఎప్పుడో నశించే వాళ్లే కదా. అందరు తింటున్నారంటే మీరు నశిస్తున్నట్టు కాదా? మీ గురించి చెడుగా చెప్పుకున్నారే అనుకుందాం, అంటే మీరు నశించినట్టే బతుకున్నట్టే. అందుకని ఎందుకు వచ్చిన రాక్షస గుణాలు? మీరు మంచిగా ఉన్నా అవతల వాళ్ళు తిట్టుకుంటారు, అప్పుడు మీకు బాధ కలగదు. బాధ ఎప్పుడు కలుగుతోంది? మీరు అది గుర్తిస్తే బాధ కలిగింది. ఏమంటే నేను ఇంత మంచుకున్నా వాడు నన్ను అన్నాడండి అని. మంచిగా ఉండటం నా సహజ లక్షణం ఎలాగుంటుంది. చెట్టు ఏం చేస్తుందండి? మీరు కొట్టేసినా దాంట్లో ప్రాణం ఉంటే మళ్ళీ చిగురిస్తుంది, మళ్ళీ పూలు ఇస్తుంది, మళ్ళీ కాయలు ఇస్తుంది, అన్ని ఇస్తుంది. ఏమన్నా మానేసింది? అది పరమాత్మదేగా. మరి మీరు ఎందుకంటే అనవసరంగా వాడు నన్ను తిట్టాడు లేకపోతే వాడు ఏదో అన్నాడని మీ బుద్ధులు మార్చుకోవడం ఎందుకు చెప్పండి? వాడు అంటే అన్నాడంటే నా సహజ లక్షణం ఇదే, నేను ఇలాగే ఉంటానని మీరు భావన చేస్తే, భావన కాదు దృఢ నిశ్చయం చేసుకుంటే మీరు ఎప్పుడు ప్రేమగానే ఉంటారు. అనేనా అయం ధన్యో భవతి నచతే హాని యత వనేవా హర్మేవా అని ఆయన చెప్పినట్టు, మరి అమ్మవారు అంటే అక్కడ సాంద్రలహరి కాబట్టి ఆ పరబ్రహ్మం పుట్టించిన వాటికి అంటే సృజించినది. మనము ఆయన ద్వారానే వచ్చాం. మరి మనకెందుకండి ఈ భేదభావాలు? చంద్రుడికి సూర్యుడికి వాళ్ళు ఏమైనా అహంకరించారా? మేము రోజు ఉంటాము, మేము ఇలా వెళ్తుర్నిస్తాము, అందరికి కవిత మేమే అర్హులం, చందమామ మీద కథలు రాయరు, చందమామతో అందమైన వాళ్ళని పోల్చరు లేదు కదా. వాళ్ళకి ఎలా విధించబడిన వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆకాశం నుంచి కింద పడితే మీరేమవుతారు? ఉన్నారు అంటే బ్రహ్మ నియతిని వాళ్ళు గౌరవించారు. ఆ నియతి ప్రకారమే వాళ్ళు నడుచుకుంటున్నారు. అంటే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. అలాగే చెట్టు ధర్మం చెట్టు నిర్వహిస్తుంది. మరి మీ ధర్మం ఏమిటి? మీ స్వస్థానంలో మీరు ఉండటమే మీ ధర్మం, అంతే తప్పిది. లేదా దైనందిన జీవితంలో ఈ స్వస్థానంలో ఉండటం అంటే దైనందిన జీవితంలో ధర్మంగా ప్రవర్తించడం, నీకు విధించబడినవి నువ్వు చేయటం. లేనిపోని వాటికి ఎందుకంటే అహంకారం పెట్టాను, నేను ఎందుకు చేయకూడదు, నేను చేసి తీరుతాను అని ఇలాంటి రాక్షస గుణాలతో ఎందుకు వ్యవహరించాలి?
అందుకని అలా వ్యవహరించకుండా ఉండాలి అంటే మీలో ఆ సాత్విగుణం, విశుద్ధ సాత్విగుణం వరకు వెళ్ళాలి అంటే స్వస్థానంలోనే ఉండాలి తప్ప అటు ఇటు పరుగులు ఎత్తకూడదు. దేనికి పరుగులు? కాబట్టి అనవసరమైన పరుగులు పెట్టకండి. కొంచెం విచక్షణ ఉంటే అన్ని మీకు అన్ని అర్థమవుతాయి. మీకు అర్థం కాదంటే ఏమీ లేదు. అర్థం చేసి ఒకవేళ అర్థమైనా మళ్ళీ ఏదన్నా అర్థమైంది అంటే ప్రాబ్లం కాబట్టి అర్థం కానట్టుగా ఉంటారు. పిల్లవాడు చూడండి, తెలిసినా తెలియనట్టు యాక్షన్ చేస్తే అందరూ మీరు కదా నీకు అన్ని తెలుసు వేషాలు ఏమో అని అందరూ ఇది అవునమ్మా. కాకపోతే మీరు అంటారు, పరమాత్మ అనడు చేసి చూపిస్తారు. కాబట్టి అనవసరమైన రాక్షస గుణాల జోలికి వెళ్లకుండా చక్కగా ఆనందంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ సమయం ముందర స్వస్థానంలో స్థిరంగా ఉండటం నేర్చుకోండి. ఆ తర్వాత ఎక్కడ తిరిగినా గొడవ లేదు. అంతే కదా, సొంత ఇల్లు కావాలని ఎందుకంటే తాపత్రయం, ఏదో సొంత ఇంట్లో ఉండదు, ఏదో ఒక ఇంట్లో ఉంటే సరిపోతుంది కదా. కాదు సొంత ఇల్లే అని ఎందుకంటే అప్పులు చేస్తారు, నానా గోళలు పడతారు. కాబట్టి ఇక్కడ స్వస్థానంలో ఉండండి. ఇక్కడ నేను సొంత ఇల్లు ఇది అన్నాను అంటే బాహ్య ప్రపంచానికి సంబంధించింది కాదు. సొంత ఇల్లు మీది ఆ బ్రహ్మస్థానమే. కాబట్టి ఆ బ్రహ్మస్థానంలో స్థిరంగా ఉండడానికి ముందు ప్రయత్నం చేయండి. ఆ తర్వాత వేరే నడక వచ్చాక వాడిని వదిలేస్తారు తప్ప నడక రాకముందు వాడిని ఇష్టం ఉన్నాడా అన్న పడితే పట్టావులే అంటారా? అన్నారు. వాడికి అలాగే స్వస్థానంలో ఉండడానికి ఆ గురువుల చేయుతనండి, ఆ పరమాత్మ చేయుత ఎప్పుడు మీకు ఉంటుంది. అందులో ఏమీ సందేహం లేదు. పట్టుకోవలసినది మీరే. వాడు విదిలించుకుని వెళ్తే వాడే కదండి కింద పడతాడు, దెబ్బ తగిలి ఏడుస్తాడు. పట్టుకుంటే చేయి వాడు వాడికి దెబ్బ తగలకుండా ఆ పెద్దవాళ్ళు వాడిని ఇది చేస్తారు. అలాగే పట్టుకోవాల్సింది మీరు, గురువులు కాదు పట్టుకోవాల్సింది, పరమాత్మ కాదు, మీరు పట్టుకోవాలి. వదలకుండా మీరు పట్టుకోవాలి. ఒక చేతితో పట్టుకుంటే సరిపోదు, రెండు చేతులతో పట్టుకోవాలి. ఎందుకంటే ఒక చెయ్యి ఇటు పట్టుకుని రెండో చెయ్యి బాహ్యంలో పెడుతున్నారు. అందువల్ల స్థిరత్వం ఎలా వస్తుందండి? రెండు చేతులతో పిల్లాన్ని నడిపిస్తారు. అడుగులు వేసినప్పుడు ఒక చేతితో ఆడిస్తారా, కొంత వచ్చిన తర్వాత ఒక చెయ్యి. ఇప్పటి వరకు రెండు చేతులు పట్టుకోరా పిల్లాడివి. అంటే రెండు చేతులతో మీరు గురువుని, అంటే స్థిరత్వం వచ్చే వరకు రెండు చేతులతో గురువుని కానీ పరమాత్మను పట్టుకుని తీరాలి. ఇందులో ఆప్షన్ పెట్టరాలి. అందువల్ల అందరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అనవసరమైన బాహ్య లంపటాలతో తిరగండి. శుభం భూయ. శివాయ గురవే నమః. 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 ఈ డంబ అహంకారాలు, కామ క్రోధాలు లేకుండా, అంటే అసురగుణాలు లేకుండా ఉండాలి. ప్రయత్నపూర్వకంగా దైనందిన జీవితంలో అవి రాకుండా జాగ్రత్త పడాలి. అలాగే సాధనని మానరాదు. కాబట్టి ధర్మంగా ఉంటే ఇవన్నీ కూడా చాలా సహజంగా మీకు లభిస్తాయి. అందువలన ధర్మమే మొదలు ఆచరణలో పెట్టాలి. ఇక్కడ ఈ యొక్క అసుర గుణాల తర్వాత పరమాత్మ ఆహారం గురించి కూడా చెప్తున్నారు. ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము జనులకు ఎన్ని విధములుగా ప్రియమై ఉంటాయి అనేది, అంటే వారి వారి గుణములను అనుసరించి ఉంటుంది అని చెప్తున్నారు ఆయన. ఎందుకంటే రాక్షసులకి ఆ యొక్క రాజసిక ఆహారమే వారికి ఇష్టంగా ఉంటుంది. అంటే అసుర గుణములు ఉన్నప్పుడు వాళ్ళకి అలాంటివి ఇష్టంగా ఉంటాయి. సరే, సాత్వికము ఇవన్నీ కూడా ఆహార వ్యవహారాల గురించి మనకి చాలా సార్లు
బోధ జరిగినది. ఈయన మరి ఒకసారి అన్నారు కాబట్టి కొంచెంగా చెప్పుకుందాం. ఆయుష్ను, మనోబలాన్ని, దేహబలాన్ని, ఆరోగ్యాన్ని, సౌఖ్యాన్ని, ప్రీతిని బాగుగా వృద్ధి పొందించినవియు, రసము గలవి, చమురు గలవి, దేహమందు చాలా కాలం ఉండినవి, మనోహరములైనవిగా అగు ఆహారములు సత్వగుణముల వారికి ఇష్టములై ఉండును. అంటే ఇక్కడ మనం తినే ఆహారం మీద అనేది అందరికీ తెలిసిన చాలా స్పష్టమైన విషయం. ఆహారం వలననే మన యొక్క గుణములలో మార్పులు కూడా ఉంటాయి అనేది. అందుకే పూర్వకాలము దైవ నివేదన చేసిన తర్వాతే పిల్లలకు కూడా ఆహారం ఇచ్చేవారు. అది ఏది తీసుకుంటున్నా సరే దైవ నామస్మరణతోనే తీసుకునేవారు. ఇంతకుముందు సర్వము ఒకసారి దైవ అంటే మనసులో అయినా అవి దైవానికి సమర్పణ చేస్తే దానిలో ఉండే దోషాలు నశించి గుణము చక్కగా ఉంటుందని. అందుకని అవన్నీ కూడా శాస్త్రంలో విధించబడినవి. అన్నీ కూడా మీ సంస్కారాలను వృద్ధి పొందించేవే తప్ప సంస్కారహీనులుగా చేసేవి ఎప్పుడూ లేవు. అంటే ఇప్పుడైనా దైవారాధన లేకపోయినా నామస్మరణ చేస్తూ ఆహారాన్ని స్వీకరించవచ్చు. అది మంచినీళ్ళు అయినా సరే అది మీకు హితాన్ని కలుగ చేస్తుంది తప్ప ఎప్పుడూ కూడా మీకు అపకారం చేయదు. ఆ నామస్మరణ ఎలా అయితే మిమ్మల్ని మారుస్తుందో మీ యొక్క ఆహార వ్యవహారాల ఎందుకు కూడా ఆ నామస్మరణ యొక్క ప్రభావం ఉంటుంది. అందువలన పిల్లలకి కూడా అది అలవాటు చేయాలి. మీరు అలవాటు చేసుకుంటే వాళ్ళకి చేయవచ్చు. కాబట్టి ఏది చేస్తున్నా ఏదైనా సరే, అందుకనే సర్వకాల సర్వ అవస్థలైంది అని చెప్పబడింది. మంచినీళ్ళు అయినా సరే అది ఆ మంచినీళ్ళు తీసుకునే ముందర కూడా కాస్త ఒకసారి నామస్మరణ చేస్తూ అది అలవాటు అయిపోతే ఊపిరిలాగా నామస్మరణతోటే అది లోపలికి వెళుతుంది కాబట్టి అత్యద్భుతంగా ఉంటుంది. అది అప్పుడు అది ఆయుష్ను కలగజేస్తుంది. ఆయుష్ను అంటే అర్థము ఏదో 90 ఏళ్ళు 100 ఏళ్ళ ఆయుష్ అని కాదు. ఆ ఆయుష్ అనేది అంటే నీవు జీవించినంత కాలము అర్థవంతంగా జీవిస్తామని అర్థం. అలాంటి ఆయుష్ని ఇస్తుంది. ఎందుకంటే దైవశక్తికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. మనోబలాన్ని కలగచేస్తుంది. ఇక ఇవన్నీ ఇందాక చెప్పిన ఆరోగ్యం ఒకటి ఏమిటి ఇన్ని విడివిడిగా చెప్పకపోయినా ఒకటి వాడు మానవ జన్మని సార్థకం చేసుకుంటాడు. ఉన్నతుడుగా ఉంటాడు. మానవులలో శ్రేష్ఠుడుగా ఉంటాడు. జనులయందు సత్వగుణము అభివృద్ధి పొందినప్పుడు ఇలాంటి ఆహారం వారికి రుచిస్తుంది. కారముతోనూ పులుపుతో కూడినది, రాజసికమైనది లేక తామసికమైనది ఆ ఆహారం వారికి ఎన్నడూ ప్రీతికరము కానేరదు. సాత్విక ఆహారమే ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాజసిక తామసికం. తామసికం అంటే ముందు రోజుది. అలాంటి ఆహారాలు నిలవ ఉన్న ఆహార పదార్థములందు ఇష్టము. తర్వాత పుల్లగా ఉండేవి, కారంగా ఉండేవి, ఇలా రకరకాలు. సరే మార్చుకున్న వారికి మార్చుకున్నంత. ఇంకా మాకు కారాలు తగ్గలేదండి అనుకుంటే ఎవరేం చేయలేదు దానికి. కాబట్టి రాజసికము అనేది రాక్షస గుణముతో కూడినదని అర్థమైంది మీ అందరికి. నాకు మీ అందరికీ అర్థమైతే ఆహార వ్యవహారాల్లో మార్పు వస్తుంది. ఎందుకంటే పరమాత్మ ఇప్పుడు చెప్పడం చాలా సార్లు ఎన్నోసార్లు మనకి శంకరుల వారి దగ్గర ప్రతి బోధలో కూడా ఆహారం యొక్క ప్రాముఖ్యత మనకి తెలుపబడింది. ఎక్కడంటే అక్కడ ఆహారం తినటం కానీ ఇలాంటివన్నీ కూడా మనలో మార్పులు, మన సంస్కారంలో అనండి మాటల్లో వీటిల్లో తేడా ఉంటుంది అనేది మీ అందరికీ అర్థమైన విషయం. ప్రత్యేకంగా చెప్పబట్టలేదు. అంటే ఇక్కడ ఈ తామసిక ఆహారాలు ఇవన్నీ అయితే వృధా చేసుకోవచ్చా మరి అలాంటివి అన్నప్పుడు మరి అంత ఎక్కువగా వండుకోవటం ఎందుకు? తామసిక అంటే నిల్వ పెట్టుకుని తినవలసిన ఆవశ్యకత ఏముందని. ఆవకాయలు అలాంటివి అంటే తప్పవు, కానీ మిగతావన్నీ ఎక్కువగా వండుకో. ఏదో ఎప్పుడన్నా అనుకోండి పనివాళ్ళు ఉన్నప్పుడు పని వాళ్ళకి ఇవ్వచ్చు. వృధా చేయమని ఏం చెప్పటం లేదు. ఎంత కావాలో అంతే వండుకుని అలా చేసుకోవచ్చు. అయితే పూర్వకాలం ఫ్రిడ్జులు లేవు. ఇప్పుడు దాన్ని వృధా చేసేవారు కాదు, అలానే మర్నాడు తినేవారు కాదు. అది ఎవరికో ఒకరికి ఇచ్చేవారు. ఇంటికి పని వాళ్ళు వచ్చేవారా, ఇంకోళ్ళు వచ్చేవారా, చుట్టుపక్కల వాళ్ళక ఎలా అయినా సరే సద్వినియోగం చేసేవారు. వాళ్ళే వృధా చేసేవారు కాదు. సరే పాడి పంటలు ఉన్న వాళ్ళు
ఆ గేదెల్లో కూడా గేదెలకి పెట్టి దాంట్లో కూడా కలుపుతారు కొంత. సరే, ఈ ఏదో విధంగా వాళ్ళు అలా చేశారు. మీరు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు, కానీ ఆ తామసిక ఆహారాన్ని భుజించినందువల్ల బద్ధకమే వస్తుందని మీకు కూడా తెలుసు. సరే, ఇది ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు కూడా అలా భుజించవలసిన ఆవశ్యకత లేదు అని చెప్పబడుతుంది. ఏ రోజు ఆ రోజు వండుకుని వాళ్ళు కూడా ఫ్రెష్ గానే తినచ్చు, రాజసికం తినక్కర్లేదు, సాత్వికమైన ఆహారమే. కాబట్టి మీరు ఆ యొక్క నామస్మరణతో చేస్తే మీ పిల్లల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, వాళ్ళ ఆలోచనలలో మార్పులు వస్తాయి. కాబట్టి ఈ వంట ఎవరు చేస్తున్నారు వారి యొక్క మనస్థితి కూడా అత్యంత ముఖ్యమైనది. అందుకే వంటవాడు చేసేటప్పుడు అవన్నీ ఇంతకుముందు చాలా ఉదాహరణలు చెప్పబడ్డాయి మీకు. కాబట్టి మీరు ముఖ్యంగా వంట చేస్తున్నప్పుడు ఆ నామస్మరణతోనే చేయాలి. ఎటువంటి విసుగు కానీ కోపం కానీ ఎలాంటి భావన లేకుండా కేవలం దైవ నామస్మరణతో మీరు ఆ యొక్క వంట చేసినా వడ్డిస్తున్నా ఏది చేస్తున్నా కనుక మీ యొక్క ప్రశాంత మనసు ఆ పిల్లల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రత్యేకంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, పిల్లల్లో కొంత తేడాలు ఉన్నాయని అనుకున్న వాళ్ళు ప్రయత్నపూర్వకంగా ఆ వంట చేసేటప్పుడు నామస్మరణ చేస్తూనే చేయండి. అది దైవార్పితమై తిన్న పిల్లల్లో ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ ఆలోచన విధానం కూడా మార్పు వచ్చి చక్కగా ఉంటుంది. జ్ఞానాదులకు ఈ సాత్విక ఆహారము మిక్కుటముగా అనుకూలిస్తుంది. ఆహార విషయము పరమార్థ రంగమున ఎంతో ముఖ్యమైనది కనుకనే కృష్ణమూర్తి గీతలో పెక్కు చోట్ల దాని గురించి ప్రస్తావించారు. కాబట్టి ముముక్షువులు ఆహార సమయం ఏదియో చిన్న విషయం అని తలంపక, చూసారా ఎన్నిసార్లు చెప్పబడింది, అయినా కారాలు కొంతమంది మానలేదు. ఇంకా కొంత ఆహారంలో, సరే వ్యవహారంలోనే బాహ్యం ఉన్నప్పుడు మరి ఆహారంలో బాహ్యం రాక ఏమవుతుంది? పరమాత్మ మాట వింటారా? అది మీ ఇష్టమే. ఇంకా చెప్పాను కదా, గురువులు బోధ చేస్తారు, ఆచరణలో పెట్టవలసింది శిష్యుడే, తపన ఉండవలసింది శిష్యుల్లోనే. శిష్యుడు ఎంత తపన పడితే అంత తొందరగా తరిస్తాడు. వాడు తరించడానికే తప్ప గురువుని తరింపజేయడానికో పక్క వాళ్ళని తరింపజేయడానికో కాదు వాడి సాధన. వాడి సాధన కేవలం వాడు తరించడానికే. దేహం ఉన్నప్పుడే ఆ క్షణమే ఆ యొక్క స్వస్థానాన్ని పొంది దేహం పడిపోయే వరకు కూడా పరమానందంగా ఉండటం. జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారు, అటు ఇటు కాలయాపన చేస్తూ అనవసరమైన విషయాలలో వాటి గురించి తపన పడుతూ లేనిపోనివన్నిటిని పెట్టుకుంటే ముముక్షువులు ఆహారం గురించి ఏదో చిన్న విషయం అని తలంచక బ్రహ్మ మార్గమునకు కీలక స్థానం ఆక్రమించి ఉన్నదానిగా భావించి సాత్విక ఆహారాన్నే సేవించాలి. కాబట్టి ఈ సాత్విక ఆహారం విఘ్నులకు చాలా ఉపయోగపడుతుంది, సాధకులకి. ఎందుకంటే అది ఆ ఆయుష్ అంటే చెప్తున్నాను కదా, మీరు అలా మీ యొక్క ఆయుష్ పెరిగిపోతుంది అనుకోకండి. రాజసిక గుణం లేకపోతే, కామము క్రోధము లేకపోతే ప్రశాంతంగా ఉన్నప్పుడే మనసు ధ్యానంలో లగ్నం అవుతుంది. అట్లాంటి ఆయుష్ ఉంటే ఉపయోగం, కానీ బాహ్య ప్రపంచంలో వ్యర్థం చేసుకున్న ఆయుష్ దేనికండి? ఎంత ఉంటే మటుకు ఏమి ఉపయోగం లేని ఆయుష్ అది. అందుకని ఆయుష్ ఇస్తుంది అంటే అర్థం అక్కడ మీకేమి మీ జీవితకాలాన్ని ఏం పెంచదని. పరమాత్మ చూసుకుంటాడు దాని సంగతి. ఎందుకంటే మీరు సాత్వికంగా ఉంటే మీ మనసు మాట చేత అన్ని కూడా సాత్వికంగా ఉంటాయి. కాబట్టి మీ యొక్క మనస్సు పరమాత్మ ఎందుకు లగ్నం అవుతుంది. మీరు పూజించే దైవం అందానండి, గురువు అందరినే పరమాత్మ. ఏది మీరు అప్పుడు అంటే సాత్వికాహారం ఇంత ముందు సంగతి చెప్తున్నా, అప్పుడు ఆ యొక్క మనసు అందులో లగ్నం అవుతుంది. కాబట్టి మీరు తొందరగా ఈ యొక్క అద్వైతాన్ని తీసుకొని రాబడతారు. అందువల్ల ఆయుష్ అన్నాడు ఆయన. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా, అంటే మీకు ఎక్కువ ఆయుష్ ఉన్నట్టు. లేదనుకోండి, జీవితకాలం 80 ఏళ్ళు వచ్చా 90 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా బాహ్య ప్రపంచమే అంటే ఆ జీవితం అంతా వృధానే కదా. ఆ తర్వాత ఉన్న 2 ఏళ్లలో అద్వైతం వస్తే మరి ఆయుష్ ఉన్నట్టు అంటారా? 90 ఏళ్ళు వృధా అయిన తర్వాత 2 ఏళ్ళు దైవ చింతనలో గడిపాడు అంటే అది లెక్క పట్టదగినదే. ఆయుష్ అంతా వృధా అయిపోలేదు. అంటే ఆయుష్ అంటే మీరు పొరపాటు పడరాదు. మీకేం ఆయుష్ ఏం పెంచాడు మీరు సాత్విక ఆహారం తీసుకున్నంత మాత్రాన్ని. అంటే మీరు తొందరగా పరమాత్మ దగ్గరికి వచ్చేస్తారు. కాబట్టి మిగతాదంతా లెక్కలోకి వస్తుంది. అప్పుడు ఇప్పటి వరకు మీరు అంటే దైవ స్మరణ లేకుండా గడిపిన కాలం అంతా వృధాయే. దాన్ని మీరు ఆయుష్గా పరిగణించుకున్నందువల్ల లాభం ఏముంది? మిమ్మల్ని హెచ్చరించడం ఎందుకు?
మీ ఎక్స్పైరీ డేట్ మీకు తెలియదు, ఏ క్షణం వస్తుందో అని మిమ్మల్ని హెచ్చరించవలసిన అవసరం ఉన్నదా? లేదు. సాత్వికంగా ఉన్నారనుకోండి, మనసా వాచా కర్మణ అంతా బాగున్నప్పుడు అది హెచ్చరించక్కర్లా, ఎందుకంటే మీరు మార్గంలోనే ఉంటారు కాబట్టి. మార్గంలో లేనప్పుడు హెచ్చరికలు, అదే మార్గంలో ఉన్నప్పుడు హెచ్చరికలతో పనేముంది? కాబట్టి విఘ్నులు సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. చేదుగాను, పులుపుగాను, ఉప్పగాను, మిక్కిలి వేడిగాను, కారముగాను, చమురు లేనివి గాను, మిగుల దాహమును కలుగజేయని గాను ఉండునవి, దుఃఖాన్ని మనసునకు వ్యాకులత్వాన్ని కలుగజేయనవి అవి ఆహార పదార్థములు రజోగుణముల వారికి ఇష్టములై ఉంటాయి. వాటికి మీ రుచులు ఏమిటో ఇక్కడ తెలిసిపోతున్నాయి కదా, చూసుకోండి. మీకు మీ రజోగుణం ఉందా, మీకు ఏ గుణం ఉందో మీరు ఆలోచించండి. దుఃఖమనగా భుజించిన వెంటనే శరీరాదుల కలుగు బాధ, శోకమనగా భుజించిన పిమ్మట మనస్సునకు కలుగు క్లేశము. వాడు తినగానే కొందరు తిన బుద్ధి కావటం లేదు, ఇలా రకరకాలుగా ఉంటాయి కదండి. ఇలా ఏవేవో ఉంటాయి మనసుకి. తినగానే కూడా అజీర్తి బాధనో లేకపోతే కడుపులో ఏదోగా ఉందంటాం, ఇవన్నీ జరగవు అవి. అందుకని ఇక్కడ మీరు వేరేగా ఏం భావించక్కర్లే, మీరు అనుభవించిన స్థితే పరమాత్మ చెప్పేది. ప్రారంభన రాజస సుఖము అంటే ఈ యొక్క రెండోది ఏదైతే ఉందో సాత్విక రజోగుణాన్ని కలుగజేసేది. అమృతుల్యంగా ఉండి దుదకు విషప్రాయముగా పరిణమించుట తెలిసిందే కదా. మసాలాలు బాగా వేసుకుని బిర్యానీలు అవి తింటే ఏమవుతుందంటే తర్వాత బ్రహ్మాండంగానే ఉంటుంది, తినేటప్పుడు అమృతప్రాయంగానే ఉంటుంది. తర్వాత ఏమవుతుందో తెలుసు కదా. లిమిటెడ్ గా తిన్నప్పుడు ఏం పర్వాలేదు, ఎంత లిమిటెడ్ గా తిన్నా మసాలా కొంచెం పొట్టలో ఇది చేస్తుంది కదండి. కాబట్టి అమృత తుల్యంగానే ఉంటుంది. ప్రారంభంగా తుదకు విషప్రాయంగా పరిణమిస్తుంది. పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీములు అన్ని అలాంటివే కదా, ప్రారంభంలో బానే ఉంటాయి. ఏదైనా మితముగా ఉన్నప్పుడు ఏం పర్వాలేదు, అదే సర్వత్రా వర్జయ్యేది. కాబట్టి రాజసిక ఆహారము జనులకు ఇంపుగా ఉండవచ్చు, కానీ భుజించిన కొంతసేపటికి ఏం కలుగజేస్తుందో తెలిసింది కదా. నిత్య జీవితమున ఈ విషయం నువ్వెక్కడు అనుభవించుతూనే ఉన్నారు. మరియు రజోగుణాత్మకము ఈ ఆహారమును భుజించుతున్న వారికి ధ్యానం సరిగా జరగదు, చిత్తము వికారవంతమై చంచలమై ఉంటుంది. అత్తరి కొద్దిసేపినను మనస్సు నిశ్చలముగా ఉండదు. జంతువులలో కూడా రజోగుణ ఆహారము మాంసాదులను భుజించు సింహము, పులి మొదలగు జీవులు మొదలగు పశువులు అతి చంచలములై క్రూరములై ఉంటాయి. తృణాదులు భుజించు గోవు, మేక మొదలైనవి సాత్విక చిత్తవృత్తిని కలిగి ఉంటాయి. వీటన్నిటి గురించి చాలా సార్లు చెప్పడం జరిగింది కదా. కాబట్టి రాజసిక ఆహారము ఆరోగ్యాన్ని చెడగొట్టి వ్యాధులను కలుగచేస్తుంది. కాబట్టి ఆరోగ్య భంగకరములను, దుఃఖ శోకప్రదములను, ధ్యాన ప్రతిబంధకములకు రాజస ఆహార పదార్థాలను ముముక్షువులు ఎన్నడూ గ్రహించరా. మరి తెలిసా కూడా గ్రహిస్తే ఏమనాలి మిమ్మల్ని పరమాత్మ? ఎన్నడూ గ్రహించరా. ఎప్పుడైనా ఇష్టం కలిగినచో తన దిగ్గను రజోగుణము ఉన్నదని నిశ్చయించుకుని దానిని పారద్రోలాలి అని చెప్తున్నాడు ఆయన. అంతేగాని పోన్లే పర్వాలేదులే ఎప్పుడో ఒక్కసారి కదా, నెలకు ఒక్కసారి కదా అని తినమని. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సాధకుడికి? నీవు స్థితిని పొందరా మొదట, తర్వాత ఏదైనా పర్వాలేదు. స్థితి పొందాక కదండి ఏదైనా. స్థితి పొందక ముందు ఎలా కుదురుతుంది? స్థితి పొందలేని కదా, అదంతా కూడా నేను దాని నుంచి దూరం చేసి ఇప్పుడు అనుభవిస్తున్నాను కదా. స్థితి పొందానని మీరు చెప్పగలరా ఎవరైనా? ఏమంటే ఇంకా నాకు కొంచెమే అడ్డం ఉంది, కేవలం నేను బ్రహ్మం అయిపోయాను అనగలరండి ఎవరన్నా మీరు? నిజంగా మీరు అంత ధైర్యంతో చెప్పగలరా? కేవలం ఇంతే అడ్డం ఉందండి. అడ్డం ఎవరు ఉంచుకోమన్నారండి? ఎవరు ఉంచుకోమని చెప్పారా? గుర్తుపెట్టుకోండి, ఉంటే ఇక్కడ ఉంటారు లేదా బ్రహ్మంలో ఉంటారు. కాబట్టి ఇంకా కొంచెమే దూరం ఉంది, కొంచెంలో ఉందండి తేడా. ఇంకా నాకు పెద్ద డిస్టెన్స్ లేదు నాకు బ్రహ్మానికి అనడానికి లేదు. ఇదేమి ప్రయాణం చేసే డిస్టెన్సా? మీరు అక్కడే ఉన్నారు. ఉంటే బాహ్యము, లేదంటే బ్రహ్మమే.
ఉన్నవి రెండే, బాహ్యము బ్రహ్మము. బ్రహ్మంలో స్థిరత్వం లేదు, ఇంకా దుఃఖాలు కష్టాలు ఇంకోటేమో ఉన్నాయి అంటే బాహ్యంలో ఉన్నట్టే లెక్క. అవన్నీ ఏమి లేవండి, ఆనందంగా ఉన్నాను, పరమానందంగా, నాకు దేని యందు ఏది లేదు అంటే కామక్రోధ లోభాలు ఏమీ లేవండి, దేని యందు ఆశ లేదు, ఏది ఉందని బాధ లేదు, లేదని బాధ లేదు, వచ్చిందన్న సంతోషం పోయిందన్న దుఃఖం ఏవి లేవు అన్న స్థితి మీకు కలిగితే చెప్పుకోని స్థితి. గురువుకి చెప్పినా మీకు ఆ స్థితి ఉన్నట్టే, గుర్తుపెట్టుకోండి. అలాని అదేదో శ్మశాన వైరాగ్యం లాంటి డైలాగులు, ఏమోనమ్మా నాకేం తెలియదు, దాని గురించి పట్టించుకోలేదు అంటూ మళ్ళీ దాని గురించి ఇంత చాటభారతం చెప్తారు కదా. అందుకని చెప్పలేదమ్మా, ఎందుకని చెప్పలేదమ్మా అంటే లోపల అవన్నీ ఉన్నాయి కదా, అప్పుడు చెప్పలేదు అంతే. అందుకే గురువు 4 సార్లు ప్రశ్న వేస్తాడు, ఏమిటి ఏమిటి అని. నీలో ఉంది కదా, మరి ఉంది ఎందుకండి, ఎందుకు ఉంచుకున్నట్టు, కాబట్టి లోపల ఉన్నది బయటకు వచ్చింది కదా. అందువలన ఇక్కడ ఉన్నవి రెండే, బాహ్యము బ్రహ్మము. బ్రహ్మం లక్షణాలు తెలుసు మీకు, మళ్ళీ విడిగా చెప్పక్కర్లేదు, మీరు అనుకోక్కర్లేదు, మీరు డిసైడ్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే డిసైడ్ అయింది ఎవరు, మళ్ళీ నేను. అంటే ఇక్కడ మీకు సందేహం ఏం లేదు కదా ఇప్పుడు, ఇంకా ఎక్కడ తప్ప. లేదంటే 1 కిలోమీటర్ ఉంది, 2 కిలోమీటర్లు ఉందండి, గడపే అడ్డమండి అని చెప్పడానికి ఉందా ఇక్కడ. అది ఎంత అజ్ఞానము అంటే ఇంకా ఎంత బాహ్యంలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ ఇంత కొంచెం అంత కొంచెం అంటే ఏం లేదు, ఉంటే ఇక్కడ లేకపోతే అక్కడ అంతే. రెండే ప్లేస్ ఉన్నాయి, ఉన్నది బ్రహ్మము లేదా బాహ్యం. నువ్వు బ్రహ్మమే, కానీ అక్కడ లేవు కాబట్టి నిన్ను జీవుడు అన్నారు. జీవుడు అన్నారు కాబట్టి ఇక్కడ ఇన్ని కథలు చెబుతున్నాం. ఇవాళ లేదంటే రేపొద్దున ఇంకో కథ చెబుతాం. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పినవి సాధకులు ఇలాగా ఉండాలి అని చెప్పటం. చేదు, పులుపు, కారము ఇలాంటివన్నీ కూడా వేడిగా ఉండటము, కాస్త చమురు ఉండాలి, స్నిగ్ధత ఉండాలి తినే దాంట్లో. మరి డ్రైగా తినక్కర్లే, ఎండిపోయినట్టుగా స్నిగ్ధత ఉండాలి ఆ లోపల, ఉంటేనే జరుగుతుంది. అలా నూనె ఎక్కువ వేసుకునేది, మళ్ళీ కొలెస్ట్రాల్ అంటారు బయట డాక్టర్. అలా ఎంత వేసుకోవాలి అంత వేసుకోవచ్చు, నష్టమేమీ లేదండి. కాబట్టి ఏదైనా మితమైనది హితమైనది అనే కదా ఆయన చెప్పాడు. అది మరీ ఎక్స్ట్రీమ్ అలా ఉండకూడదు, మళ్ళీ బుర్రపాటు చేసుకోకండి. అక్కడ కొంచెం తినచ్చు అన్నారు గురువు గారు, అలాంటివన్నీ మళ్ళీ గురువుకి ఆపాదించకండి. మీకు ఆహారం అన్నారు, తిన్న తర్వాత మీకు ఇబ్బంది కలగకూడదు, పొట్టలో కొంచెం ప్లేస్ ఉంచుకోవాలి. కాబట్టి మొత్తం ప్లేస్ ఉంచమని చెప్పలేదు గురువు గారు. తిండి మానేసి నీరసం వచ్చి ఒక దెబ్బకు పడిపోమని అలాంటివి చేయకండి. స్టామినా ఉండాలి. మీరు సాధన ఏం చేస్తారండి, నీరసం వచ్చి పడిపోతే చేయలేము. అయితే చేయాలి కదా, పని లేకుండా ఎలా కుదురుతుంది. గురువు దగ్గరకు వచ్చినట్టు ఇంకొంచెం పని ఎక్కువ అవుతుంది. మరి ఆ పని చేసే డమాల్ని పడిపోతే ఇంకా గురువు మీకు పని ఏం చెబుతాడు, ఒకసారికి భయపెడితే. కాబట్టి తినాలి, ఎంత తినాలో అంతే తినాలి, మితముగా తినాలి. నిద్ర వచ్చేది తినకూడదు కదండి. ఇక చూడండి నిద్రలు వస్తాయి ఒక్కొక్కళ్ళకి, అటు కూర్చోలేరు ఇటు నిద్రపోలేరు, ఎన్ని కష్టాలు. కాబట్టి మితంగా తింటే నిద్ర వస్తుందో చెప్పండి అసలు, నిజంగా రాదమ్మా. వండిన పిమ్మట అది కూడా చెప్తున్నారు. వండిన పిమ్మట ఒక జాము దాటినది, బాగుగా ఉడకనిది, సారము నశించినది, దుర్గంధము గలది, పాచిపోయినది, ఒకరు తినగా మిగిలినది, అశుద్ధముగా ఉన్నది, పరమాత్మకు నివేదించబడినది ఆ ఆహారము తమో గుణం గల వారికి ఇష్టమైనది. ఆయన చెప్తున్నదే మళ్ళీ పాప ఆయన చూడండి ఎంత పాప ఆయనకి ఆయనే చెప్పారు ఇదంతా. ఇదేమి వివరణ కాదు. యాతాయామం గతరసం పూతి పర్యూషితం చేయొద్దు, ఆయనే చెప్తున్నాడు. పరమాత్మ ఎన్ని దెబ్బలు చూడండి, జగద్గురు అయినందుకు ఆయనకి ఇన్ని దెబ్బలు వచ్చాయి. రూపం పొద్దు వచ్చాడు కాబట్టి ఇన్ని చెప్పాల్సి వచ్చింది. అది రూపం లేకపోతే ఏ గొడవ లేదు. రూపం పెట్టుకుని వచ్చాడు, మరి పేరు పెట్టుకున్నాడు, రూపం పెట్టుకునేసరికి పేరు వచ్చింది, పేరుతో ఉన్నాడు కాబట్టి ఇంత బోధ చేయాల్సి వచ్చింది. కాబట్టి అలాంటివి తినకూడదు అంటున్నారు. కాబట్టి ఇక మీ ఇష్టం, అది ఎక్కువ వండుకుని దాచుకుని తింటారా, హాయిగా ఏ పని వాళ్ళకో ఇంటి ముందరకు వచ్చిన వాళ్ళకో. నిజంగా కింద ఇంతకుముందు కింద మేము ఉన్నప్పుడు వేరే మా ఇంట్లోనే ఒక ఆవిడ కాంతమ్మ అని ఉండేది. ఒక ఆవిడ, వాళ్ళకి ఏమి డబ్బులు లేవు, ఏదో వచ్చింది వండుకొని తింటమే. అప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు 4 పిల్లలకి, ఒక్క పిల్లకి పెళ్ళైనట్టు, ఒక పిల్లాడికి ఇంకా 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. ఏదో చిన్న చితక, అసలు వాళ్ళకి ఏమీ లేదనే లేదు. కానీ
ఆవిడ కూరగాయల వాడికి కూడా శుభ్రంగా అన్నం పెట్టేదాడు. చాలా ఆశ్చర్యం ఉండేది నాకు ఆ పెళ్ళైన కొత్తలో. 25 ఇయర్స్ లోపలే కదా అప్పుడు ఇంకా. కాబట్టి నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది ఆవిడది. ఏమీ లేదు ఆవిడ దగ్గర, పోనీ వాళ్ళకి ఏవో బాగా డబ్బులు ఉన్నాయనడానికి ఏం లేదు అసలు. అలాంటిది ఇంటి ముందరకు వచ్చిన వాడికి వాడి దగ్గర కొన్నా కొనకపోయినంత వాడు వస్తే అమ్మాయి ఏమైనా తీసుకుంటా అంటే పిలిచి ఏం మాట్లాడేదో అవన్నీ, కానీ అలా అన్నం పెట్టేది. ఎవ్వరికీ లేదనేది కదా. ఇంత ఆశ్చర్యంగా ఉండేది, ఎలా పెడుతుంది ఈవిడ అనుకునేదాన్ని ఆ వయసులో. అంటే పెట్టే బుద్ధి ఉన్నప్పుడు లేని తనకి లోభత్వం ఎందుకు వస్తుందండి? పెట్టే బుద్ధి ఉన్న వాడికి లోభత్వం ఉండదు. చాలా ఆశ్చర్యం వేసేది ఆవిడ. ఎంత బాగా అసలు అందరినీ అలాగే ఆవిడకి ఏమి ఇది తెలియదు, భక్తి అదంతా అంటే అవన్నీ తెలియదు. అందరితో అలాగా ప్రేమగా ఉండేది, సహాయం చేసేది, అందరితో మాట్లాడేదండి. అసలు అప్పుడు మా ఇంట్లో అసలు అమ్ముకునే వాళ్ళు అంటే అంతమంది కాలనీలో తిరుగుతున్నారు కూడా నాకు తెలియదు ఆ కొత్తలు. అలాగా ఆవిడని చూసి నిజంగా నేను చాలా ఇదిగా ఉండేదాన్ని. అంటే ఎలాగ ఈవిడ ఇలా ఉండగలుగుతోంది, అందరికి ఎలా పెట్టగలుగుతోంది అసలు. ఆవిడ తింటుందా లేదా కూడా నాకు అర్థమయ్యేది కాదు అసలు. ఏ పూట కూడా వాడు వచ్చినా అసలు ఒక ముసలాతను వచ్చేవాడు, శుభ్రంగా వాడికి విస్తరాకేసి ఇంత అన్నం పెట్టి ఏది ఉంటే అది వేసి పెట్టేది. కూర ఉంటే కూర, పచ్చడి ఏదో ఒకటేసి తినే ఏం కాదు అనేది. ఏది ఉంటే అది వేసి పెట్టేది. నిజంగా ఆవిడ దగ్గర నుంచే నాకు వచ్చింది. ఎవరైనా రాగానే మంచినీళ్ళు తాగుతా, ఎవరు వచ్చినా నేను మంచినీళ్ళు తాగుతావా, ఏమో తింటావా అని ప్రతిసారి అడగకపోయినా ప్రతి వాళ్ళని అడిగితే బాగుంటుంది కదా, అందుకని ఏదో మంచినీళ్ళు తాగుతావా ఏదన్నా అంటే అసలు అలా ఆ గుణము మరి ఎలా వచ్చింది ఆవిడకి చెప్పండి. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు అంటే ఏం లేదు పాపం, ఎప్పుడు కష్టాలే ఆవిడకి. ఏదో పిల్లలు ఇచ్చిన దాంతో చిన్నగా ఏదో ఎలా చేసిందంటే కూడా ఆశ్చర్యమే నాకు అసలు. చక్కగా నీట్ గా ఉండి ఎప్పుడు నవ్వుతూ అందరితో, చూడండి ఎంత గొప్ప విషయం. లోభత్వం రాదు అసలు. ఆ గుణం ఉన్నప్పుడు లోభత్వం వస్తుంది. అంటే ఆవిడ ఎందుకు పెట్టాలి అంత తన్నాలి అసలు ఎవరికైనా సరే. అందుకని ఇక్కడ ఆహారం అంటే మరి మంచి మనసుతో ఉంటుంది కాబట్టి పిల్లలు చక్కగానే మంచి పిల్లలే వాళ్ళందరూ కూడా, ఎవరికి వేరే గుణాలు ఉండేవి కాదు అసలు. అలా కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా జాము దాటినది అన్నారు. ఇంకా సరే జాము అంటే నిన్నటి అనండి ఏదన్నా అనండి, అవి తినకూడదు, తింటే రాజసికమే. కాబట్టి ఎందుకు కొంచెం వండుకొని తింటే అయిపోతుంది కదా, కొంచెమే ఉంటాయి. అందుకని ఎందుకు రాత్రికి ఉంటే రాత్రికే తినేస్తారు కదా అని వండక్కర్లే. ఎందుకు వండుకోవడం, ఎందుకు రాత్రికి మళ్ళీ వండుకోండి, అనవసరంగా పొద్దున్నే తింటాం ఎందుకు చెప్పండి. అయితే కొన్ని కేసులు అలా అన్నప్పుడు దాని గురించి వేరే విషయం, ఎందుకంటే కొంతమంది కాబట్టి అది వేరు. ఇక్కడ మీరు లక్ష్యం ఏర్పరచుకున్న వాళ్ళ సంగతి మనం మాట్లాడుకునేది, మోక్షం కావాలనుకున్న వారి సంగతి నేను చెప్తాను. కాబట్టి వాళ్ళు మటుకు సాధకులు మాత్రం ఇలాంటి సాత్విక ఆహారము అంటే ఫ్రెష్ భోజనాలు చేయండి. ఆరోగ్య శాస్త్ర ప్రకారం కూడా తామసాహారము రాజసాహారము నిషిద్ధములే. సారము నశించి పాచిపోయినట్టు పదార్థం తినచో మలినమైన ఆహార పదార్థముల యొక్క అణువులు శరీరంలో ప్రవేశించి రక్తాన్ని చెడగొట్టి, ఎంత కరెక్ట్ గా చెప్తున్నారు, అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. ఆ సూక్ష్మాంశులు మనస్సునందు ప్రవేశించి దానిని కూడా మలినం చేస్తాయి. కాబట్టి సాధకులు అట్టి ఆహారములను ఎన్నడూ స్వీకరించరాదు. ఫలాపేక్ష రహితంగా యజ్ఞములు చేయాలి, అది సాత్విక యజ్ఞం అనబడుతుంది. కాబట్టి యజ్ఞము అంటే ఇప్పుడు బాహ్యమైన నలుగురికి ఉపయోగపడేది. యజ్ఞం అనగానే మనం ఆ యజ్ఞకుండాలి అనక్కర్లే, 10 మందికి ఉపయోగపడే పని ఏదైనా సరే నీ ధర్మంగా నీవు చేయగలిగినది చేయవచ్చు, ఆశించకుండా ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి. శాస్త్ర విరుద్ధమైన దాన్ని త్యజించేయాలి. శాస్త్ర సమ్మతము అంటే నీకు విధించబడినది అది నలుగురికి ఉపయోగపడేది అయినప్పుడే నీవు చేయాలి తప్ప అనవసరమైన వాటి జోలికి నీవు వెళ్ళరాదు అని చెప్తున్నారు.
కాబట్టి సాత్విక కార్యాలు అంటే అన్నిట్లో సాత్వికంగానే ఉండాలని చెప్పడం. గుర్తింపు కోరుకున్నది రాజసికం అవుతుంది, ఏదోలే అనుకున్నది బద్ధంగా ఉంటుంది. సాత్వికము చేస్తారు కానీ ఏది ఆశించరు. అక్కడ తన పేరు రాసి ఉండాలని కానీ, తన పేరు నలుగురు చెప్పుకోవాలని కానీ, తనని గుర్తించాలని కానీ కోరుకోరు. అది సాత్వికం. కానీ అందరూ అదే విధంగా. కాబట్టి మీ తినే ఆహారం కూడా మీ యొక్క గుణమునకు కారణం కాబట్టి ఆ ఆహారం గురించి పదే పదే చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ జాగరూకులై ఉండండి తినే ఆహారం పట్ల. ఎంతకాలం పర్వాలేదు, ఒక ముద్ద తిన్నా తక్కువ తిన్నా నష్టమేమీ లేదు. కానీ అనవసరంగా మిగిలిపోయిన అన్నాలు తినకండి. అన్నాలు అంటే కేవలం అన్నం ఒకటనే కాదు, ఆహార పదార్థాలు భుజింపదగినదంతా కూడా అన్నము అంటారు సంస్కృతంలో. ప్రతివారు కూడా తాము కార్యమును ప్రారంభించటకు ముందుగా మనస్సును బాగుగా కుదుటపరుచుకొని సంశయములకు తాబీయక నిశ్చయ బుద్ధితో దానికి ఉపక్రమించాలి. మనస్సును సమాధానపరచగా నిశ్చలపరచగా ఆరంభించబడి ఏ కార్యము చక్కగా జరగదు. కాబట్టి మీ యొక్క సాధన కూడా అలాగే. మీరు ముందరే విఘ్నాలు కలుగుతాయేమో, విఘ్నాలు వస్తాయేమో, విఘ్నం కలుగుతుంది అన్న ఆలోచనతో ప్రారంభిస్తారు కాబట్టి అది విఘ్నం కలుగుతుంది. అలా కాకుండా దృఢ నిశ్చయంతో ప్రారంభం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇది పూర్తి చేస్తాను గురువు అనుగ్రహంతో, ఆ దైవం అనుగ్రహంతో, పరమాత్మ యొక్క అనుగ్రహంతో నేను దీన్ని పూర్తి చేసి తీరుతాను అన్న ఆ ఆలోచన మాత్రమే ఉండాలి తప్ప అన్యం ఉండదు. దేని గురించి ఆలోచించకండి. మీకు అప్పటికే పెళ్లి పిలుపులు వచ్చి ఉండొచ్చు కాక, కానీ దాని గురించి ఆలోచించకండి. మీరేం చేస్తారంటే ఫస్ట్ ముందు వాటి గురించి ఆలోచించి దీన్ని ఎక్కుతారు. సరే కానీ ఇన్నాళ్ళు చేద్దాం, ఆ ఒక్కరోజు అయితే అయింది, తర్వాత మళ్ళీ మొదలెట్టచ్చు అంటారు. ఇది పరమాత్మ. మీరు అనుకున్నట్టు బాహ్య వస్తువు కాదు. కాబట్టి పరమాత్మని మనం తేలిగ్గా తీయరాదు. అంత తేలిగ్గా నువ్వు భావన చేస్తే ఆయన ఎందుకు దొరుకుతాడండి? ఖండితమైన వాడు బ్రహ్మాండ స్వరూపుడు. నువ్వు అంత తేలిగ్గా తీసేస్తే ఆయన నీకు ఎలా దొరుకుతాడు? హైలీ ఇంపాసిబుల్ అనమాట. కాబట్టి చేయబో కార్యం యొక్క బాగోగులు అంటే మీకు తెలిసిందే. సాధన అంటే ఇక్కడ నేను బాహ్య కార్యక్రమాలు చెప్పట్లేదు, సాధన గురించి మాత్రమే చెప్తున్నాను. కాబట్టి వాటిని నిశ్చయించుకుని మనస్సును స్థిరపరచుకుని నిష్కామ బుద్ధితో దానిని ప్రారంభించడంతో అద్భుత ఫలితాలను మీరు పొందుతారు. ఫలమును కోరి దంభము కొరకు గావించబడు యజ్ఞము రాజసికం. కాబట్టి దానివల్ల రాజసికం అంటే రాక్షస గుణాలని అర్థమైంది కదా, మళ్ళీ విడిగా మీకేం చెప్పక్కర్లేదు. కాబట్టి అలాంటివి చెయ్యకండి. ఆ ఫలమును కోరు చేయబడు కర్మ చిత్తశుద్ధి ఎన్నటికీ కలుగదు. బాగా గుర్తుపెట్టుకోండి. అది మీ ఉద్యోగం అయినా సరే, ఇంటి పనులైనా సరే, దేశం కోసం ఏదైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పిల్లల్ని పెంచినప్పుడు కూడా నేను మిమ్మల్ని కోపడింది అందుకే. మీ ధర్మం చేశారు, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. నేను ఇలా చేశాను కదా అని మీరు ఆశించారు కాబట్టే దుఃఖం కలుగుతుంది. ఆశించినప్పుడు ఎప్పుడూ దుఃఖం ఉండదు. ఎస్, నా ధర్మం, తల్లిగా నా ధర్మం నేను పిల్లల్ని పెంచాలి. ఎస్, కష్టపడైనా సరే. ఎందుకంటే పిల్లలు కష్టపడలేరు కాబట్టి నేను కష్టపడతాను, నేను కష్టపడగలను కాబట్టి నేను కష్టపడతాను అనుకుని తల్లి కష్టపడుతుంది, తండ్రి కష్టపడతాను కొన్ని కేసుల్లో. కాబట్టి దాన్ని నేను చేశాను అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో ధర్మాన్ని వదిలేశారు. ఎందుకంటే అది మీ ధర్మం అంతే. పిల్లలేం మిమ్మల్ని అడగలేదు, మీరు కష్టపడండి, మీరు తిండి మానేసి మాకు పెట్టండి అని పిల్లలు అడగలేదు. అంటే పిల్లలు నాకు ఇది చెప్పించు అది చెప్పించు అని అనలేదు. వాళ్ళు వృద్ధిలోకి రావాలని తల్లి తండ్రి చేశారు. అది నీ ధర్మం, తల్లిగా తండ్రిగా మీ ధర్మం అంతే. అది పరమాత్మ మీకు కల్పించిన బుద్ధి, సద్బుద్ధి ఆయన కలిగించారు. ఆ బుద్ధి కలిగిస్తే మీరు దాన్ని ఆశించడం అనే వేరే దానికి తీసుకువెళ్ళారు కాబట్టి మీకు దుఃఖం కలిగింది. అదే పరమాత్మ ఇచ్చిన దానికి మీరు ఆనందంగా ఉంటే ఏనాడు మీరు బాధపడవలసిన ఆవశ్యకత మీకు రాదు. ఎందుకంటే ధర్మం, ఉద్యోగమైనా అంతే, నీ ధర్మం మీరు చెయ్యండి. అంతేగాని నేను కాబట్టి చేశానని మీరు అహంకరించారా మీకు పతనం తప్పదు. ఉద్యోగంలో ఎప్పుడు మీకు తృప్తే ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఉద్యోగంలో తృప్తి ఉండదు. మీరు ఏం చేస్తున్నా సరే, అది ఇంటి పనులైనా సరే, గృహిణులైనా సరే, నేను కాబట్టి చేసి పెడుతున్నాను అందరు చేస్తున్నారా అని వాళ్ళని వాళ్ళు ధర్మవర్తనులు కాదు. వాళ్ళని చూసి నువ్వెందుకు చెడిపోవటం? నువ్వు ధర్మం, తల్లిగా నీ ధర్మం,
భార్య ధర్మం, కోడలి ధర్మం నువ్వు చేయి. అవతల వాళ్ళు వాళ్ళ ధర్మాలు చేస్తున్నారో లేదో నీకెందుకు, నీ ధర్మం నేను రక్షిస్తుంది, నేను ఆనందింపజేస్తుంది, నీకు చిత్తశుద్ధిని కలగజేస్తుంది. చిత్తశుద్ధి కలగనిదే మోక్షం పొందలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఘంటాపథంగా చెప్పగలను, నేను నా ధర్మాన్ని ఎప్పుడు విడవను, ఎప్పుడు విడవలేదు, లేస మాత్రం నా ధర్మం చేశాను. నేను అక్కడ ఏవేవి చేశానో, నేను ఎక్కడెక్కడికి వెళ్ళానో, ఏంటి చేశాను, ధర్మాన్ని వ్యతిరేకంగా వెళ్ళలేదు నేను. కాబట్టి నేను నమ్మిన అమ్మవారు నన్ను అనే బదులు పరమ శ్రేయస్సును కలగచేసినారు. అందులో నాకు ఏమీ సందేహం లేదు, నేను నిర్భయంగా గర్వంగా చెప్పుకోగలుగుతాను. కాబట్టే చేశాను, కాబట్టి మిమ్మల్ని ధర్మం చేయమని చెప్తాను. ధర్మాన్ని నుంచి పారిపోమని ఎప్పుడూ చెప్పలేదు. ఇది నేను చేశాను కాబట్టి. నేను ఎప్పుడు ఆశించలేదు, దేనికి ఆశించలేదు, ఎవరి దగ్గర ఏ బంధం నుంచి నేను ఏది ఆశించలేదు. కాబట్టి అక్కడ అది మీ ధర్మం, మీరు చేయండి. అప్పుడు మీకు అడగకపోయినా మీకు రావాల్సినవి వస్తాయి, అన్ని వస్తాయి, ఆనందం ఉంటుంది. ఆనందం ముందర ఏవైనా ఎంతండి అని లాకర్లోనే కదా ఉంటాయి, బీరువాలోనే ఉంటాయి, లాకర్లోనే ఉంటాయి, ఎక్కడన్నా ఉంటాయి. ఆనందం మటుకు వీడెక్కడా ఉండదే. ఆనందాన్ని దాచుకోగలరా? దాచేస్తారు. ఆనందాన్ని ఎలా దాస్తారండి? కాబట్టి ఆనందం ఒకటే మన సొత్తు, అసలు సొత్తు. కాబట్టి ఆనందాన్ని అనుభవిస్తే ఇంకేమిటి కావాలండి? అసలు చెప్పే వాటి మీద మనసే పోదు, అసలు బ్రహ్మానందంగా ఉంటుంది. నీకు రావాల్సినవేవో దాచుకోవాల్సినవేవో కూడా ఇస్తుంది. ఎన్నున్నా ఆనందం లేనప్పుడు ఎన్నుంటే మటుకు ఏం లాభం అండి? ఉంటే మటుకు ఏమైనా ఆనందమా? ఏ లాభం? హోటల్లో పెట్టుకుని ఏం లాభం అండి? ఏమైనా లాభం ఉందా? అందువల్ల ఆనందం కోసం ధర్మంగా ఉండండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటి వరకు మీరు అనుకున్న భావాలన్నిటినీ పరమాత్మ ముందు వదిలేయండి, పాదాల దగ్గర, గురు పాదాల చెంత వదిలేయండి. ఇప్పటి వరకు నేను ఇలా ఆశించానమ్మా, ఇక ఆశించడం జరగదు, అదంతా నా ధర్మం అని మీరు ఎప్పుడైతే మనసులో నిశ్చయం చేసుకుంటారా, మీ మనస్సు దూది పింఛల్లాగా అత్యద్భుతంగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఏదైతే ఇప్పటివరకు మీరు ఆశించారని అనుకుంటున్నారో, ఆశించానని మీరు నిజంగా నాకేమీ లభించలేదని లేనిపోని ఉన్నాయో వాటన్నిటిని వదిలేయండి. అప్పుడు చూడండి ఎంతటి ఆనందాన్ని, పరమానందాన్ని పొందుతారు. పెద్ద రిలీఫ్ వస్తుంది మీకు. కాబట్టి మీరు ధర్మాన్ని చేయండి. ఇప్పటి నుంచి కూడా ఆ ధర్మాన్ని మీరు ఐడెంటిఫై చెయ్యొద్దు. ఐడెంటిఫై కావాలి అని వేరే వాళ్ళ దగ్గర నుంచి మీరు కోరుకోకండి. వాళ్ళు నన్ను గుర్తించాలని మీరు కోరుకోకండి. మీ ధర్మం మీరు చేశారండి, పరమాత్మ గుర్తిస్తే చాలు. పరమాత్మ లిస్టులో ఉండాలి, కానీ మీ పేరు వీళ్ళ లిస్టులో ఎందుకండి? ఏమైనా ఉపయోగం ఉందా? ఏది లేదు. అందువలన ఐడెంటిటీని కోరుకోకండి, మీ ధర్మాన్ని మీరు చెయ్యండి. తర్వాత గురువు చెప్పిందే ధర్మమైన సాధన అయినా. అంటే ధర్మంగా ఉన్న వాడికి సాధన చక్కగా జరుగుతుంది, విఘ్నాలు లేకుండా. బాగా గుర్తుపెట్టుకోండి, ధర్మంగా ఉన్న వాళ్ళకి సాధనకి నాకెప్పుడు ఆటంకాలు రాలేదు, ఎప్పుడు రాలేదు ఆటంకాలు. నేను ఎప్పుడు ఆటంకాల గురించి అసలు నాకు గుర్తే ఉండేది కాదు, నాకు అనవసరం అనుకునేది. కాబట్టి ఆటంకాలు రావు. మీరు ధర్మంగా ఉండండి, మీకు ఆటంకాలు రావు. ఘంటాపదంగా చెప్తున్నాను, రానే రావు. ఎందుకంటే ఆ విఘ్నాలను కల్పించేది ఆయనే, నివారించేది ఆయన. కాబట్టి మీరు ఆయన ఎందుకు ధ్యాస పెట్టినప్పుడు విఘ్నాలు ఏం చేస్తాయండి? మిమ్మల్ని కాబట్టి మనస్సుని స్థిరపరచుకుని నిష్కామ బుద్ధితో చక్కగా సాధన చెయ్యండి. తప్పకుండా ఆ యొక్క అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతారు. కాబట్టి అన్నిటికీ మించినది నిష్కామ బుద్ధి. ఆ నిష్కామ బుద్ధి అనేది నిష్కల్మషమైన మనస్సునందు ఉంటుంది తప్ప, అంటే చిత్తశుద్ధి కలిగిన మనస్సునందు ఉంటుంది తప్ప వేరేగా ఉండదు. అది ఎక్కడా దొరకదు. ధర్మం కూడా బయట ఎక్కడా దొరకదు. మీ మనస్సుల్లో ఉండేదే ధర్మం. మీరు ఏది మీకు విధించబడిందో అది మీరు చేయడమే మీ ధర్మం. కాబట్టి ధర్మవర్తనులై ఉండండి, ఏది ఆశించకండి, నిష్కామంగా ఉండండి. ఇప్పటికి కూడా అంతే, ఎవ్వరు కూడా ఏది ఆశించకండి. నాకు వీళ్ళు చెయ్యాలి అని మీరు ఆశిస్తేనే మీకు దుఃఖం కలుగుతుంది. పిల్లలు కాబట్టి నాకు చెయ్యక ఏం చేస్తారు అన్న బుద్ధి వదిలేసేయండి. కోడలు చెయ్యాలని అనుకోకండి, అత్తగారు చెయ్యాలని కూడా ఎవరు భావించకండి. వారి వయసుకు మీరు గౌరవం ఇవ్వండి. అలాగే మీ వయసుకు తగ్గట్టుగా మీరు కూడా గౌరవప్రదంగా ఉండండి. మీరు చేయగలిగినది మీరు చెయ్యండి, చెయ్యలేనప్పుడు
చేయకండి. ఎందుకంటే మీ శరీర స్థితి మీకే తెలుసు. కాబట్టి అక్కడ ఆశించటం జరగకూడదు, అలాగే వేరేది జరగకూడదు. ఓపిక ఉందా చేయండి, ఓపిక లేదు హాయిగా కూర్చోండి, ఏమీ దోషం లేదు. కోడలు ఏమనుకుంటుందా అన్న భయం అక్కర్లే, కొడుకు ఏమనుకుంటాడు అన్ని అనవసరం. మీరు ధర్మంగా ఉన్నారా లేదా చూసుకోండి. అత్తలైనా మామలైనా ఎవరైనా సరే, అలాగే కోడళ్ళు కూడా ధర్మంగా ఉన్నారా లేదా చూసుకోండి. మీరు మీ ధర్మంగా ఉంటున్నారా లేదా, మీ మనసులో ఏదన్నా చెడు ఆలోచనలు ఉన్నాయా. అలాగే కొడుకులు పిల్లలు అందరూ కూడా ఎవరి ధర్మాన్ని వాళ్ళ ఆచరణలో పెట్టుకోండి, ఆశించకండి ఎక్కడా కూడా. మీ ధర్మం కాబట్టి అందరూ కూడా ధర్మవర్తనులై ఉండి ఆ యొక్క మోక్షాన్ని శీఘ్రంగా పొందండి. శుభం.